నమస్కారం అండి. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం తండేల్. దాని అర్థమైందో కూడా తెలియదు నాకు, బట్ స్టిల్ అని వాళ్ళు చెప్పారు. అదే నేర్చుకున్నాం సినిమా చూస్తే. నాకు తెలుగు వొకాబులరీ నుంచి ఆ వర్డ్ మీనింగ్ కావాలి. అంటే ఇట్స్ అన్లైక్ తెలుగు సౌండింగ్ వర్డ్ అది. అవును కదా, అవును. ఇట్ సౌండ్స్ తమిళ్. అంటే మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఎన్నో యాసలు ఉంటాయి మనకి బార్డర్ల దగ్గర. ఇందులో కూడా బేగొచ్చాయి అంటారు. సో మేబీ కొంచెం కన్నడ అయి ఉండొచ్చు, మిక్స్ ఏమో. శ్రీకాకుళం కదా, యా, ఇట్స్ నోవేర్ క్లోజ్ టు కర్ణాటక కానీ, యా, ఆర్ మేబీ క్లోజ్ టు కర్ణాటక. మేబీ స్పిరిచువల్లీ ఇన్ స్పిరిట్. ఇన్ స్పిరిట్. ఇది చెప్పు నీ ఫేవరెట్. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉన్నది. yes of course. గ్యాప్ వచ్చింది 3 వారాలు గ్యాప్ వచ్చింది. కొంచెం రస్టీ ఉంది మెషిన్, కొంచెం బాగా ఆయిలింగ్. దానికి తోడు ఒక 20-hour మ్యారథాన్ జరిగింది. ఎస్. ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది, తప్పకుండా చూడండి. మేము చూసాము. యా. సో సముద్రం ఎక్కే ముందు మనము బోనీ చేసుకోవాలి. యాజ్ యూజువల్ మన ఫార్మాట్ ప్రకారం ఇట్ ఈస్ అవార్డ్ విన్నింగ్ సోషల్స్. దీనికోసమే 3 వారాలు ఆగారు మనం, జస్ట్ ఫర్ దిస్. కమ్మగా ఉంది అస్సలు. డాల్బీ డిటిఎస్ ఇది టోటల్. సో ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఎస్. అండ్ అంతేకాదు మా పేట్రియాన్ మరియు మా డిస్కార్డ్ లింక్స్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో దొరుకుతాయి మీకు. ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా పడుంటది. కొట్టి వచ్చేయండి మా పేట్రియాన్ అండ్ డిస్కార్డ్ కి. ఎస్, అది స్పెషల్ అది. సో అంతటితో అవార్డ్స్ సమాప్తం. అవార్డ్ విన్నింగ్ సోషల్స్, అవార్డ్స్ ద బెస్ట్ సెగ్మెంట్ అవార్డ్స్. యా, నేను కూడా 3 వారాలు దీనికోసమే వెయిట్ చేస్తుండే. టోటలీ లైక్ ఇంకా మనం ఇదే సెగ్మెంట్ లో ఉన్నాం. యా బయటికి వెళ్తలేం అస్సలు. పోబుద్ది కావట్లేదు అస్సలు. నో, ఐ డోంట్ వాంట్. యా, రాజు పోకు అంటది చూడు. అవును, అట్లానే. ప్లీజ్ నాకు బుజ్జి కన్నా వద్దు కాదు, వద్దు కానీ నాకు నెక్స్ట్ సెగ్మెంట్ కూడా వద్దు. Can we jump to the end? Award winning socials? Yes. Let's go to award winning socials. How I wish. కానీ తప్పదు, ప్రొఫెషనల్స్ కాబట్టి. ఒకవేళ మన ప్రేక్షకులు మర్చిపోతే మళ్ళీ గుర్తు చేద్దాం వాళ్ళకి. మేము ఎవరం అంటే ప్రొఫెషనల్స్. మా దగ్గర ప్రొఫెషనల్ హజార్డ్ ఉంటుంది. అది ఎప్పుడైనా ఎక్స్పర్ట్ హజార్డ్ అని వినరు. ఇట్స్ కాల్డ్ ప్రొఫెషనల్ హజార్డ్. అది ప్రొఫెషనల్స్ కాబట్టి మనం వెళ్ళిపోదాం మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీకి. ఈ తండేల్ అన్న సినిమా, దీని సారాంశం ఏంటో బ్రూట్ కొంచెం మా అందరికి చెప్పేసే. తండేల్లో ఏమవుతుందంటే రాజు తండేలు ఉంటాడు. అవును, అది సర్ప్రైజ్ ఎలిమెంట్. ఎస్, అది మనకి చెప్పారన్నమాట. రాజు అనే తండేల్ అని 30 minutes 30 songs ఉంటాయి. 3 hours 3 days ఉంటాయి. ఎస్. కొంచెం మనం పాస్ట్కి వెళ్తాం బోగస్. ఈ సారాంశం ఎసెన్స్ అర్థం చేసుకోవాలండి. తెలుగులో ఎసెన్స్ ఏమంటారు చెప్పండి. కంపు గబ్బు అని మాత్రం చెప్పకండి. ఈ సారాంశం ఎసెన్స్ ఏంటంటే, ఎసెన్స్ కరెక్ట్ గా క్యాప్చర్ చేయాలంటే తండేల్ది కొంచెం పాస్ట్కి వెళ్ళాలి. లెట్స్ లెర్న్ ఫ్రమ్ అవర్ పాస్ట్. దే డిడ్ంట్ లెర్న్. ఎట్లాగో లవ్ స్టోరీ అని ఒక మెగా ఎపిసోడ్ చేసినాం మేము. అంటే అది బాగా పొడుగుంటది అన్నమాట. చాలా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసి లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రైలజీ కంటే లాంగర్ ఉండే. అసలు 3 times చూడొచ్చు మీరు ట్రైలజీ. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రైలజీ 3 times చూస్తే అప్పుడు లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది. అది అంత లాంగ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ మేము వింటే మాకు ఇట్లా గోస్ట్ లాగా లేస్తాం మేము. సేమ్ కాంబినేషన్ ఉంటుంది అందులో కూడా. ఈ బుజ్జి కన్నా అని అంటాడా, ఏమంటారు, బుజ్జి తల్లి. అమ్మ బుజ్జి తల్లి ఇంకా ఈ రాజు సేమ్ కాంబినేషన్ ఉంటుంది. సేమ్ లవ్ చేసుకుంటుంటారు. అందులో కూడా ఇదే లవ్ ఉంటుంది. అందులో కూడా వాడు ఎక్కడి నుంచో మాట్లాడతాడు, ఇది కూడా ఎప్పుడు డాబా ఎక్కుతూ ఉంటుంది పని పాట లేకుండా. అందులో కూడా వాడు ఊకే బాడీ చూపించుకుంటాడు. ఓకే, మిడిల్ క్లాస్ వాడు అయినా కానీ ఫుల్ బాడీ చూపిస్తాడు. జుంబా డాన్సర్ ఉంటాడు అందులో.
జుంబా డాన్సర్ టాప్లెస్ ఉంటాడు ఇప్పుడు. ఇందులో ఫిషర్ మ్యాన్ టు ద క్యారెక్టర్ టాప్లెస్ ఉంటాడు ఎస్ యాజ్ మచ్ యాజ్ పాజిబుల్. అంటే బనీన్ ఉంటుంది, టాప్లెస్ ఉంటాడు. ఇక పోతే అందులో కూడా ఒకళ్ళొకళ్ళకి అసలు మ్యాటర్ చెప్పుకోరు. ఇందులో కూడా ఒకళ్ళొకళ్ళకి అసలు మ్యాటర్ చెప్పుకోరు. కమ్యూనికేషన్ కన్సిస్టెన్సీ చూడండి మీరు. అస్సలు ఎవరైనా పొరపాటున లవ్ స్టోరీ మిస్ అయినంటే ఆ ఎసెన్స్ మిస్ కాదని తండేలు తీసిండు. అది మాట. ఇది ఎసెన్స్, ఇది మోటామోటి ఎసెన్స్. ఇప్పుడు యాక్చువల్ తండేల్ చిత్రంది సారాంశం చెప్పాలంటే, వీడు దేవరా కజిన్ ఉంటాడు, చేపలు పట్టేటోడు ఉంటాడు. బుజ్జికన్నా ఏమో యాజ్ యూజువల్ వీడి లవర్ ఉంటుంది. సో వెరీ అగ్రెసివ్ లవ్ ఉంటుంది వీళ్ళది. బాగా రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ లవ్ ఏంటంటే దర్ లవ్ లాంగ్వేజ్ ఇస్ లెట్స్ గో ఫర్ ఎ రన్ ఆన్ ద బీచ్. వీడు సంవత్సరంలో 9 నెలలు ఊరవతలు ఉంటాడు. ఇది 9 నెలలు వాడి కోసం వెయిట్ చేస్తుంటది. ఇక దొరికిన 3 నెలలు మాత్రం ఎట్లా అతుక్కొని కూర్చుంటారంటే ఇక మళ్ళీ ఇక 3 నెలలు రావన్నట్టే ఉంటారు. సో ఈ 3 నెలలు వీళ్ళు ఇక్కడ శ్రీకాకుళం సైడ్ ఎక్కడ ఉంటారు వీళ్ళు, కానీ ఇటువైపు మంచి ఫిషెస్ దొరకమాట. సో ఆల్ ద వే ల్యాండ్ ట్రావెల్ చేసి ఫ్రమ్ శ్రీకాకుళం కోస్ట్ టు గుజరాత్ కోస్ట్ వెళ్తారు. కరెక్ట్ కదా? జియోగ్రఫీ ఇస్ ఆన్ పాయింట్. గుజరాత్ కోస్ట్ దగ్గర కూర్చొని వీళ్ళు ఫిషింగ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ బాస్ ఎవడో గుజరాత్ వాడు ఉంటాడు. శ్రీకాకుళంలో దెర్ ఆర్ నో బాసెస్. మన ఇటువైపు ఈస్ట్ కోస్ట్ దగ్గర ఎవ్వరు బాసులు లేరు, అక్కడే ఉంటారు అన్నమాట బాస్. వీళ్ళు వెళ్తారు, దెన్ దే ఆర్ ఫిషింగ్, హీ కమ్స్ బ్యాక్, సెల్స్ ద ఫిష్. ఇది రొటీన్ నడుస్తుంటది. హఠాత్తుగా ఏమవుతుంది అంటే పెద్ద ఇట్లా ఫిషింగ్కి వెళ్ళంగానే పెద్ద వర్షం పడుతుంది, అక్కడ తుఫాన్ వస్తుంది సీ మధ్యలో. సీన్ కూడా తెలుగులో ఏమంటారు చెప్పండి? సముద్రం మధ్యలో. ఓకే, సముద్రం మధ్యలో పెద్ద తుఫాన్ వచ్చి వీళ్ళు దారి తప్పిపోతారు. ఏమైంది ఆ దారి? పొద్దున లేచి వాట్స్ స్టేటస్, మనం కంపాస్ చదువుకోవడం కాదు, కంపాస్ చూడడం రాదు అని ఇదంతా డిస్కషన్ చేస్తుంటేనే దే రియలైజ్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. దే ఆర్ ఇన్ పాకిస్తాన్ వాటర్స్. సో ఇప్పుడు రాజు రాడమాట వాపస్. ఇదేమో ఇక్కడ బుజ్జికన్నా కూడా అష్టకళ్ళలో అవుతూ ఉంటుంది. ఫర్ సమ్ ఫనీ రీజన్ ఇవి కొంచెం అడ్డంగాలు పెడతాయి. అది మనం దీర్ఘంగా డిస్కస్ చేద్దాం. అది స్పాయిలర్స్, అది ఒక్కటే స్పాయిలర్, ఇంకేం లేదు మాట. సో పాకిస్తాన్ వాళ్ళు క్యాప్చర్ చేసేస్తారు. ఇప్పుడు రాజు హిస్ థండేల్ స్కిల్స్ ని చూపించి ఎట్లా మళ్ళీ వాపస్ బుజ్జికన్నా దగ్గరికి వస్తాడు. వస్తాడా రాడా అని తెలుసుకోవడానికి చూడాలి థండేల్. ద లీడరా? పంచ్ లైన్ లేదా దీనికి? ఏదో ఉంది, పెద్దగా పొడుగ్గానే ఉంది. థండేల్ ఇట్స్ నాట్ ఎ రౌండ్ ట్రిప్. ఐ థింక్ అదే ఉండాలి. థండేల్ హీ డజంట్ బిలీవ్ ఇన్ రౌండ్ ట్రిప్స్, ఓన్లీ వన్ వే. సమాప్తం బోగస్. ఇదే మాట దీని సారాంశం. ఈ సారాంశం విని కూడా మేము చూస్తాము, మేము బ్రేవ్ హార్ట్స్, మేము చాలా కరేజెస్, ఇంకా ధైర్యవంతులం, మాకేం పని లేదు పాట లేదు అనుకుంటే పోయి చూడండి. అనుకోకపోయినా కానీ చూడండి పోయి తండేల్. ఇప్పుడు మేము రివ్యూ చేస్తున్నాం కాబట్టి చూడాలి, మీరు తప్పకుండా చూడాలి. మేము చూసినాం బాబు, మమ్మల్ని ఒక్కళ్ళనే వదలకండి. ఈ దారుణంలో మేము ఒక్కళ్ళమే పాల్గొందంచుకోలేదు. ఓకే, వావ్, మీరు కూడా పాల్గొండి. పాల్గొంటారో పెరుగుంటారో మీ ఇష్టం, అది. టోఫువా? ఎవరైనా టోఫు ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ? వీగన్స్ అంటే పాలలో కొంచెం తోడేస్తే పెరుగైపోతుంది. మీరు పెరుగు అవుతారు. మీరు పాల్గొంటే మీరు పెరుగు అవుతారు. అది అదనమాట. సారాంశం సమాప్తం. స్వాహ. వండర్ఫుల్. అసలు ఇందులో ఏ స్పాయిలర్ కూడా లేదనుకున్నాం, లేదు. కానీ నువ్వు తీసినావు ఒక స్పాయిలర్. ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఈ పిల్ల ఎందుకు చేస్తుంది ఇట్లా? ఎందుకు 3 సార్లు చూసినా కానీ సస్పెన్స్ గానే ఉంది. దీన్ని ఉంటది అనుకుంటా నెట్ఫ్లిక్స్ లో సస్పెన్స్. దీని మీద ఉంటుంది, దీని పక్కా సస్పెన్స్ ఉంటది. నాకు దాని మీద ఒక థియరీ ఉంది. ఇట్స్ అ కోర్ పాయింట్ యాక్చువల్లీ. ఎందుకు చేస్తుంది ఇట్లా? బట్ లవ్ స్టోరీలో ఏం చేయలేదని ఇందులో చేసి ఏదైతే ఏమంటారు అన్ఫుల్ఫిల్డ్ విషెస్ ఉన్నాయో ఆమె ఇందులో చేసింది. ఏదైతే మిగిలిపోయి ఉండాను అది చేసింది. వాట్ ఎవర్ షీ వాంటెడ్ టు టెల్ అండ్ డిడ్ంట్ వాంట్ టు టెల్, కానీ షీ డిడ్ంట్ టెల్. ఏ మాటకు ఆ మాట బ్రోట్. ఒక ఆడది ఎన్ని త్యాగాలు చేసింది, ఎంత కష్టపడింది. చుట్టుపక్కల మొగాళ్ళు ఆఫ్టర్ ఆల్ చిల్లర్, అసలు ఏం పీకట్లేదు వాళ్ళు. దే ఆర్ వానబీ కాకినాడ వాళ్ళు. అవును. వీళ్ళు ఏంటంటే ఈ శ్రీకాకుళం ఎక్కడ ఉంటుంది? శ్రీకాకుళం వాట్ ఎవర్ ఊర్లో దే వానబీ కాకినాడ క్యాండిడేట్స్. ఓకే, వీళ్ళకి ఏంటంటే షుడ్ బి సీక్రెటివ్. అది మేము చేస్తాం అని ఎవరికి చెప్పాం. సో ఎవరికి తెలియనప్పుడు మేము ఎందుకు చేయాలి? అది
ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ ఎ పై అవును మాట అట్లా. సో వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళ వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంటుంది అవును. ఎందుకు చేయట్లేదు అది. అదే కొంచెం అవసరం కంటే ఎక్కువ లాజిక్ ఉంది. చాలా లాజిక్ ఉంటుంది. దిస్ ఇస్ ఈ లాజికే లాజిక్. కాకినాడ వాళ్ళు ఒక పాయింట్ దగ్గర ఆపేస్తారు లాజిక్, కానీ వీళ్ళు అట్లా కాదు. దే డోంట్ వాళ్ళు ఎట్లా అంటే స్టాండప్ కామెడియన్స్ లాగా జోక్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయరు, అదే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, జోక్ చెప్పరు. కరెక్ట్. యా ఇదే కదా ఫిష్ డయట్ ఉంటే నీది అసలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఓవర్ అయిపోతుంది, దిమాగ్ ఫుల్ నడుస్తుంటది అట్లా. యా ఉట్టి నడుస్తుంది, మిగతాది ఏం నడవాలి, బీచ్ మీద ఉరుకుతూ ఉంటది. అందుకని లైక్ మెటాఫారికల్ చూపించిన ఉరుకుతూనే ఉంటారు. యా ఎన్ని త్యాగాలు అసలు. ఈ బుజ్జి తల్లి తండ్రి త్యాగాలు చేసిండు, దానికి కాబోయే మొగుడు త్యాగాలు చేస్తూనే ఉన్నాడు సినిమా అంతా. ఈ రాజు వాడు పాపము, ఈ పాపం అంటే ఆఫ్టర్ ఆల్ అది ఈ 3 నెలలు పోతాడు షికార్లకి, ఎంజాయ్ చేస్తాడు. ఒకప్పుడు ఏదో 9 నెలలు 9 నెలలు 9 నెలలు ఎంజాయ్ చేస్తాడు. 9 నెలలు అది. సో అంత టైం పడుతుంది. బుజ్జి తల్లితో 3 months స్పెండ్ చేస్తే బ్రేక్ అందుకని అంత డెస్పరేట్ గా రాజు ఇట్లా ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత ప్రామిస్ లో వేయించుకుంటది అది, అయినా కానీ ఇది ఓ స్కీమ్ లో ఇరుక్కునేట్టున్నాను నేను అని చెప్పి హీ టేక్స్ ఎ ఛాన్స్. సో ఆఫ్టర్ ఆల్ వీడు 9 నెలల షికార్కి వెళ్తాడు. ఏదో ఒకప్పుడు హఠాత్తుగా అప్పుడెప్పుడో పాకిస్తాన్ లోకి దొరికింది. వన్స్ ఇన్ అ వైల్ పాకిస్తాన్ లో దొరుకుతాడు. ఓన్లీ వన్స్, మనకు ఇన్ ఎ వైల్ కాదు, పార్ట్ 2 వస్తుంది మళ్ళీ పోతాడు. కానీ బుజ్జి తల్లి చేసిన త్యాగం ఏంటంటే అసలు వర్షంలో వెటర్ క్లోత్స్ బాధ. ఎస్ అఫ్ కోర్స్ అది కూడా, కానీ బాధ ఎంత వరకు ఉందో చెప్పుకోలేక, అసలు మింగుకోలేక, తట్టుకోలేక ఒక రోజు రాత్రి నాటుకోడి తింటది ఏడ్చుకుంటా. అసలు వాట్ ఇస్ సాక్రిఫైస్. అసలు కాకుండా అవును చూపిస్తుంది. లుక్ హియర్, అవును, లుక్ ఇంటూ మై ప్లేట్, ఎస్, లుక్ వైల్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఎస్. ఇది నాకు ఈజీ అనుకుంటున్నావా? నో, ఇట్స్ నాట్ ఈజీ. యా, కానీ నేను తింటున్నా, ఫోర్స్ అవుట్ చేస్తున్నారు. యా, పరిస్థితుల ప్రభావం ఇది. అది నాకు ఇష్టం ఉండి తింటలేను నేను. ఐఎమ్ జస్ట్ ఐ హ్యావ్ టు. అది రిలక్టెంట్ హీరోస్ అంటారు. అసలు హీరో అవ్వాలని లేదు, కానీ పరిస్థితులు అట్లా పుష్ చేస్తాయి. ఎన్నిసార్లు అసలు ఒక్క రోజు ఏడ్చుకుంటూ నాటుకోడి తినాల్సి వచ్చింది. ఆ తర్వాత రోజు చేపల పులుసు తినాల్సి వచ్చింది. కమ్ ఆన్ గైస్, ఐ మీన్ డూ యూ రెస్పెక్ట్ మై గట్ హెల్త్? అసలు డస్ ద సఫరింగ్ నెవర్ స్టాప్? నెవర్. మరుసటి రోజు మళ్ళీ కీమా మెంతి కూర తినాలి. ద సఫరింగ్, ద సాక్రిఫైస్, వాట్ ఎ వుమన్ గోస్ త్రూ. అసలు నిజంగా. ఇంకా మనకి ఇంకో చెప్పలే, వానబి కాకినాడ వండింది కూడా ఆమెనే. అవును, వండుకొని తినాలి. ఎంత బాధ అసలు. ఇట్స్ డబుల్ ట్రబుల్. అవును, ఎందుకంటే ఆమె వంట స్కిల్స్ ఆమెకు తెలుసు ఎట్లుంటాయి. యా, సో షీ హాస్ టు ఈట్ హర్ ఓన్ ఫుడ్. అంటే అందులో డబుల్ త్యాగం ఏంటంటే, నువ్వు స్విగ్గీ నుంచో జొమాటో నుంచి తెప్పించినావు అనుకో, వాడు వచ్చినప్పుడు నీ ముందు ప్యాకెట్ పెట్టినప్పుడు అప్పుడు నువ్వు బాధ స్టార్ట్ చేయొచ్చు. నీ బాధ, నీ ఏడుపు అదంతా తినేటప్పుడు ఏడ్చుకుంటా అట్లా చేసుకోవచ్చు. కానీ నువ్వే వండుతున్నావు అనుకో, నీ కన్నీళ్లు కూడా పెనంలో పడతాయి. యా, సాల్ట్ ఎంత వేయాలో మొత్తం మెజర్మెంట్ పోతుంది. ఐ డోంట్ నో హౌ మచ్ నా కన్నీర్లా ఎంత ఉప్పు ఉన్నదో తెలియదు. నా టూత్ పేస్ట్ లో ఎంత ఉప్పు ఉన్నదో తెలుసు, కానీ కన్నీర్లు హౌ విల్ యు మెజర్? ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ నువ్వు సముద్రం దగ్గర ఉన్నావు అనుకో, దట్స్ ఇట్. నీ చేపల డైట్ ఉందనుకో, దట్స్ ఇట్. సాల్ట్ కాంటెంట్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఎన్ని కష్టాలు నిజంగా. బ్రూట్, ఇప్పుడు నేను అడగమంటావా నీకేమనిపించిందో ఈ సినిమా చూస్తే, లేకపోతే నన్ను చెప్పమంటావా? వైల్డ్ గెస్ కొట్టు. చెప్పు బ్రూట్, నీకు ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏమనిపించింది ఈ సినిమా చూస్తుంటే? ఏదో ఒక తీరని రివెంజ్ ఉంది ఈ మూవీలో. ఎందుకో వీళ్ళకి అనిపించింది లవ్ స్టోరీ ఈస్ నాట్ ఎనఫ్. ఎస్, వీ వాంట్ టు డూ మోర్. ఎస్, ద రూట్ ఆఫ్ ద ఐడియా తండేల్ వాజ్ ఇన్ సమ్వేర్, ఇట్ వాజ్ హిడెన్ ఇన్ లవ్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. 15 నిమిషాలు సినిమా నడుస్తుండగానే లవ్ స్టోరీ గుర్తుకొచ్చేసింది నాకు. ఎప్పుడైతే 15 నిమిషాల తర్వాత హీరోయిన్ ఎక్స్పోజిషన్ చేసింది చూడు, అంటే ఆల్రెడీ చూపించిన హీరోయిన్ ని, అదొకటి మళ్ళీ దాన్ని ఒక రీఇంట్రడ్యూస్ చేస్తారు చూడు. ఓ మై గాడ్, ఐ మీన్ లైక్ హావ్ ఐ నాట్ సఫర్డ్ ఎనఫ్? అదొక హీరోయిన్ తోనే కాదు తెలుసా, హీరోతో కూడా అదే. అవును,
అంతా అవి చూపించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సడన్ గా టైటిల్ జస్ట్ ఇన్ కేస్ యూ మిస్డ్ ఇట్. ఎగ్జాక్ట్లీ సడన్ గా పేరు వస్తుంది హీరో, సడన్ గా హీరోయిన్ పేరు తర్వాత వస్తుంది. మేము ఇదే లవ్ స్టోరీలో చేయలేదు. హియర్ వీ డోంట్ వాంట్ యూ టు మిస్ ఇట్. అది మేము 3-4 సార్లు చూపిస్తాం. మీరు తప్పిపోయిన అబ్బా నేను పాప్కార్న్ తింటుండే అది ఇది నేను చూడలే మిస్ అయిపోయినా అంటే ఏం బాధపడక మళ్ళీ చూపిస్తాం మేము. అక్కడే అనిపించింది నాకు, ఓ నో వాట్ డిడ్ ఐ సైన్ అప్ ఫర్ అని. ప్రొఫెషనల్ హజార్డ్, నాట్ ఎక్స్పర్ట్ హజార్డ్. ఆ 15 నిమిషాలు కూడా నేను లిటరల్ గా చూసుకుంటే 15 నిమిషాలు అని తెలిసింది నాకు. అనిపించింది వేరే లెవెల్. ఎప్పుడైతే 3వ పాట స్టార్ట్ అయిందో బోగస్ నేను నిజం చెప్తున్నా, ఐ వాచ్ ద అది ఏమంటారు టిక్కర్, టైం టిక్కర్. ఇట్ షోడ్ సమ్ 27 minutes ఏదో. అండ్ ఐమ్ లైక్ ఇంతే అయిందా అది. వై హాజన్ ద మూవీ గాన్ ఫార్వర్డ్? నేను చాలా ఫార్వర్డ్ చేసిన మూవీని, స్టిల్ ఇట్ వాస్ 40 minutes. నేను ఎంత ఫార్వర్డ్ చేసినా 40 minutes దాటట్లేదు. అది ఏదో ఒక 5th dimension టైం పోర్టల్లో ఉన్నట్టు. అవును, అక్కడే రివాల్వ్ అవుతున్నాను నేను. మాయాజాలం. TFI టైం డైలేషన్. అది మనం ముందు కూడా చెప్పుకున్నాం. క్రిస్టఫర్ నోలాన్ కి కూడా ఇది చేత కాదు, అవ్వదు. వాడు ఇంకా బుర్ర గీక్కుంటుండు. అది అందుకనే చేస్తలేడు ఏం పిక్చర్. వాడు 10 ట్రై చేసిండు ఇది దీనికంటే కొట్టాలి పైకి అని, బట్ దెన్ హీ వాస్ స్టక్. అదే ఏం చేయాలి, కార్లు రివర్స్ లో పోవాలా, ట్యాంకర్లు ఎగిరి పడాలా, శ్రీకాకుళం బార్డర్ కి రాను. ఇట్స్ మళ్ళీ అదే ఫ్లాగ్, అదే సిస్టమ్. ఒక బల్బ్ ఎర్ర జెండా, దాని ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. మనమే అర్థం చేసేసుకోవాలి అది. దీని బాధ ఏంట్రా, బుజ్జి తల్లి బాధ ఏంటి మొత్తానికి? ఇక బుజ్జి తల్లి జెన్జీ స్టక్ ఇన్ మిలి. బుజ్జి తల్లి బాధ అది. నాకేమనిపించింది అంటే ఏంటి దీని బాధ అసలు? కొంచెం మనం ప్రొఫెషనల్ గా దీన్ని కష్టపడి, ఎంతో కష్టపడి డీకోడ్ చేయాలి. ఎన్క్రిప్షన్ కి ఆపోజిట్ ఉంటుంది చూడు, డిక్రిప్షన్ చేయాలి. ఈ సైఫర్ ని బ్రేక్ చేయాలి, డిసైఫర్ చేయాలి. చాలా చెప్తూ ఉండే ఆపోజిట్. చాలా గట్టిగా కొట్టుకొని నెత్తి గోడకి బాదుకున్న తర్వాత అర్థమైంది. అందుకనే పెయింటర్లను పిలిచిన ఏంటంటే 2 లేయర్లు ఉన్నాయి. ఫస్ట్ పై లేయర్ చెప్తా, సాల్ట్ లేయర్. తర్వాత డీపర్ లేయర్, స్వెట్ లేయర్. పైన లేయర్ ఏంటంటే ఈ పోరికి షీ జస్ట్ వాంట్స్ డ్రామా. అంతే. అసలు ఈ సినిమాలో ఇది చేసే పనులకి ఏమైనా కారణం తీయాలి అంటే ఇది ఒక్కటే వస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ గా సీదాగా ఏదైనా నడుస్తుంది అంటే దీనికి దిగదు. ఏం దిగదు? పోయిన రాత్రి తినేది కదా ముక్కలు, అవి దిగవు. డైజెస్ట్ కావాలి. ఒమేగా 3 is acting up. Overdose of omega 3 is acting up. అది దీనికి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానా హజం కాదు. దీనికి డ్రామా ఉండాల్సిందే. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ సిచ్యువేషన్ నేను ఎట్లా తిప్పి చేయగలుగుతాను? హౌ కెన్ ఐ స్పాయిల్ ఇట్, హౌ కెన్ ఐ కాంప్లికేట్ ఇట్? బుజ్జి తల్లి కమాన్ అని చెప్పి అట్లా ఇంట్లో ఒక్కతే వచ్చినప్పుడు బుజ్జి తల్లి కమాన్, బుజ్జి తల్లి కమాన్, యూ కాంట్ లెట్ దిస్ హ్యాపెన్, యూ కాంట్ లెట్ ఇట్ బి సో స్మూత్, కమాన్ వాట్ ఆర్ యు డూయింగ్? ఇట్లా పెప్ టాక్ ఇచ్చుకుంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు డిన్నర్ లో ఏం తినాలి, ఏం వండుకొని తినాలని డిసైడ్ చేసే టైంలో, తింటున్నప్పుడు ఈ మాంసం నేను ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలి? ఎంత కష్టమైన పని. ఇట్స్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. అవును, ఓన్లీ విమెన్ కెన్ డూ దట్. ఓన్లీ షీ. అందులో ఈమె ఎలీట్ ఏ షెల్ఫీ బుజ్జి తల్లి, ఎస్ టియర్. సో పైన లేయర్ ఏంటంటే, నువ్వు ఫిదా చూడలే కదా? లేదు. ఇట్స్ నాట్ ఈవెన్ వైల్డ్ గెస్, సేమ్ ఉంటది. థ్యాంక్ గాడ్ నేను చూడలేదు. అయితే పైన లేయర్ అంటే షీ జస్ట్ వాంట్స్ డ్రామా. అవును. ఎందుకు? ఇప్పుడు డీపర్ కరెక్ట్. ఎందుకు దీనికి డ్రామా కావాలి? అవసరం ఏమొచ్చింది? అంతా బానే నడుస్తుంది కదా. నో, ఎందుకు కావాలి అంటే షీఈస్ బోర్డ్ అవుట్ ఆఫ్ హర్ మైండ్. దట్స్ ఇట్. అది. సమ్టైమ్స్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ హ్యావ్ ద సింప్లెస్ట్ సొల్యూషన్. అంతే. ఆకమ్స్ రేజర్. అంతే. అదేదో తెలియదు కానీ ఫోకాల్డ్స్ పెండులం. అదే బాలాజీస్ బ్లేడ్ ఏమని అనుకోండి, బట్ ఫారూక్ బైస్ ఫోక్. ఎస్, సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్. బేసిక్ షీఈస్ బోర్డ్ అవుట్ ఆఫ్ హర్ మైండ్. ఎంత బోర్ కొడుతుందంటే ఈ పిల్లకి. మైక్ డ్రాప్. దట్స్ ఇట్.
ఎంత బోర్ కొడుతుందంటే లైఫ్ లో తన లైఫ్ ని తనే ఎలాగో అలా ఎక్సైటింగ్ గా చేయాలి యా అన్న తపన. అవును. అండ్ అలాంటి కష్టాలలో అలాంటి ఛాలెంజెస్ ఏమంటారు? కష్టాలు. ఇదిగో అలాంటి అడ్డంకులని, అడ్డంకులు, ఆబ్స్టికల్స్, వాట్ ఎవర్ భావం అర్థం చేసుకో. అలాంటి అడ్డంకులని దాటుకోవడానికే యా రోజు రాత్రి జన్మెత్తింది. ఎస్, ఆఫ్ కోర్స్ ఎత్తుతూనే ఉంది. ఎప్పుడైతే తాండేలు స్టార్టెడ్ విత్ హర్ ఆన్ బెంచ్, నాకు ఆ లవ్ స్టోరీ ఫైనల్ మెట్ల పైన ఎక్కుతూ ఉంటే ఫ్రీజ్ అయింది చూడు ఫ్రేమ్, అదే గుర్తొచ్చింది. ఓహో, యా, ఇట్స్ ఏ స్కారింగ్ ఇమేజ్, అబ్రప్ట్ ఫ్రీజ్. ఇక్కడ నువ్వు ఏం చేసావంటే స్టార్టింగ్ ఫ్రేమ్ ని ఒక ఎండింగ్ ఫ్రేమ్ తో పోల్చావు. ఇది ఏ లెవెల్ యూనివర్స్ చూడు. ఇలాంటి అనాలిసిస్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎస్, ఇక్కడ నుంచి మనం ఏ పాయింట్ కి వస్తున్నామంటే మనం ఎప్పుడు వస్తున్నాం మనకు, నువ్వు వెళ్ళు, నేను రావట్లే. బై ద వే, నువ్వు రావాల్సిందే. నేను రాను. బల్ల కొద్దీ మనం ప్రతిసారి చెప్పే విషయం ఏంటంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ప్లీజ్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి సినిమా. ఇది ఎట్లా స్టార్ట్ అయింది? ఓ మై గాడ్, ఏడుపు. ఎందుకు ఏడిపిస్తారు ఏమైనా? నాకు అర్థం కాదు. సాడిజమో లేకపోతే ఇట్స్ సో అన్ఫార్చునేట్. ఆమెనే కాంట్రాక్ట్ లో రాయించుకుంటుందా? నేను స్క్రీన్ టైం ఎంత నాది? 2 hours. ఫస్ట్ నేను 3 hours చేయండి. అండ్ 3 hours లో 2 hours, half an hour నేను ఏడుస్తా. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఈ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, పేరు మర్చిపోయినా, బుచ్చితల్లి. సో అన్ఫార్చునేట్ పేరు బుచ్చితల్లి, కానీ ఈమె ఒక వరుడు కావాలని షీ వుడ్ హావ్ కిల్డ్ ఇట్. షీ ఇన్ అ మూవీ లైక్, అంటే కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న మూవీ ఉంది కదా, షీ విల్ డూ వెల్ అనిపిస్తుంది. నీట్ కమర్షియల్ మూవీస్ ఉంటాయి చూడు, ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలాంటివి, షీ విల్ డూ రియలీ వెల్. ఎందుకంటే షీ ఈజ్ అ గ్రేట్ డాన్సర్, ఆ ఎనర్జీ ఉంటుంది. షీ ఫిట్స్ ద పీస్ వెరీ వెల్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టైప్ డ్రామా ఉందనుకో, షీ డస్ వెరీ వెల్. అండ్ ఆమెకు అపీల్ కూడా ఉన్నది టు కనెక్ట్ విత్ హర్. ఎప్పుడైతే నాన్ క్రైయింగ్ సీన్స్ ఉంటాయో, ఎప్పుడైతే, కానీ ఎందుకు ఫర్ సమ్ రీజన్ కదా ఈమెను ఇట్లా స్టీరియో టైప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈమెను ఊర్దాన్లాగా చూపిద్దాం. అండ్ నాకు అనిపిస్తే ఈమె ఊర్దాన్లాగా కూడా కనబడదు యాక్చువల్లీ. అవునా? యా, ఫర్ మీ నాకు అంతా మరీ ఊర్దాన్లాగా కనబడింది. నాకు కలిసిపోతుంది, ఇందులో అయినా అందులో అయినా కలిసిపోతున్నాడు అనిపిస్తుంది. ఏమో, అంటే డీ గ్లామర్ చేస్తారు అంటే అంత చేయరు, బికాజ్ ఈమె మేకప్ చేసుకోదు అవన్నీ ఉన్నాయి. ఈవెన్ దెన్ నాకైతే ఫిట్ కాదు. యాజ్ ఒక బ్యాక్వర్డ్ ఊర్లో నుంచి వస్తుంది అది ఇది అని. షీ లుక్స్ ఎడ్యుకేటెడ్. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా ఆమె మొహం పైన కనబడుతుంది ఈమె ఎడ్యుకేటెడ్ అని. చుట్టుపక్కల అందరూ అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, ఎస్పెషలీ మెన్. ఫర్ అది కూడా నాకు అర్థం కాలే. అబ్బాయి లైక్ లిటరలీ వాళ్ళు 9 నెలలు అక్కడే ఉంటారు. కానీ ఆమెకి ఆ కొంచెం ఎడ్యుకేటెడ్ ఫేస్, ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ లాగా కనబడుతుంది ఈమె. ఓకే, దట్ ఈస్ వై కొంచెం కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో షీ విల్ ఫిట్ వెరీ వెల్ అని నా ఫీలింగ్. సెకండ్ వచ్చేసి, ఐ డోంట్ నో, ఈ అన్రిక్వెటెడ్ లవ్ ని క్రియేట్ చేస్తుంది చూడు ఈమె. ఒక లవ్, ఐ మీన్ ఒక బ్లాసమింగ్ రిలేషన్షిప్ లో ఒక అన్రిక్వెటెడ్ లవ్ లాంటి ఫీలింగ్ తెప్పిస్తుంది. అది ఎందుకు ఈమెతో ఒక కామన్ థీమో నాకు అర్థం కాదు. ఎట్లయితే రాధిక అనే ఒక మ్యాన్ మ్యానిపులేటర్ ఒక ఇమేజ్ పడ్డదో, ఈమెకు కూడా ఈ బాగానే నడుస్తుంది. అసలు ఏం ప్రాబ్లం లేదు ఆ రిలేషన్షిప్ లో, ఎప్పటిలాగానే ఉన్నది. నువ్వు అన్నట్టు జస్ట్ ఓకే, నౌ ఐ విల్ క్రియేట్ డ్రామా, అంతే. ఐ విల్ సరెండర్ టు మై హార్మోన్స్ అన్నట్టు, అంతే. ఇట్స్ టూ ఈజీ. ఇట్ గెట్స్ టూ డ్రాస్టిక్ టూ ఫాస్ట్. అదే డ్రామా లేనిది ఇట్ ఇస్ టూ ఈజీ. ఇట్స్ టూ ఈజీ, టూ బోరింగ్. ముందరే శ్రీకాకుళం కమాన్, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నాకు చాలా ఒక పెద్ద ప్రశ్న టీఎఫ్ఐకి, లైక్ ఎందుకు ఇట్లా స్టీరియో టైప్ చేస్తున్నారు? బికాస్ నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, ఈమె ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుట్ అండ్ అవుట్, ఒక నేను ఫర్ ద ల్యాక్ ఆఫ్ నేమ్స్ ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్, ఒక వినోదం లాంటి సినిమా ఉందనుకో, షీ విల్ డూ బ్రిలియంట్. ఎస్విఎస్సి అందులో కూడా ఎస్. ఇంకా పాత మన మన్మధుడు టైప్స్ మూవీ ఉంది చూడు, జస్ట్ లైక్ ఆఫీస్ గోయింగ్ గర్ల్, ఒక పిల్లాడు ఉన్నాడు, క్యాజువల్ లవ్ స్టోరీ లాంటిది, నాట్ లవ్ స్టోరీ ఓ క్యాజువల్ రొమాంటిక్ కామెడీ ఉంటుంది చూడు, అందులో మంచిగా చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకో చేపియారు టిఎఫ్ఐ లో, ఎస్పెషలీ టిఎఫ్ఐ లో టీ ఇస్ ఫర్ టైప్ కాస్టింగ్. కానీ నాకు సినిమా స్టార్ట్ అయినప్పుడు అయితే నాకు అస్సలు ఐడియా లేకుండా ఇది ఎటు వెళ్తుంది అనేది.
నాకు అసలు ఆ స్టోరీ లైన్ గురించి గానీ ఆ ప్లాట్ గురించి కానీ ఈ పాకిస్తాన్ వస్తుంది, తర్వాత దేశభక్తి వస్తుంది, వందే మాతరం వస్తుంది, ఆడదాకా పోతుందని అస్సలు తెలియదు. ఇదేదో తండేలు, ఇది ఒక దేవరా లైట్ అనుకున్నా. సో దేవరా తర్వాత ఇది ఇంకో చేపలది తీసినారు. సో ఈ ఊర్లో వీళ్ళకి అక్కడక్కడ ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంత గణం ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ క్యారెక్టర్స్ మీద, ఈ లవ్ స్టోరీ మీద. ఎంత అంటే అసలు లవ్ స్టోరీ అది పుట్టడమే చూపిలేదు. ఇట్ ఈస్ ప్రీ ఎగ్జిస్టింగ్. అదే గాడ్ ఎట్లా పుట్టిండో ఎవరికి తెలియదు. ఇట్స్ దేర్. అదే. సో ఓకే, ఒక డివైన్ మూవీ లాగా చూడాలి బోగస్ నువ్వు. అదే. సో ఓకే, నువ్వు ప్రేమలో పడడం కూడా నువ్వు చూపించడం అవసరం లేదు అనిపించిందంటే ఈ లవ్ స్టోరీలోనే ఏదో కాంప్లికేషన్స్ వస్తాయేమో, అడ్డంకులు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి అట్లా అనుకున్నా. మేము చూడగానే అనుకున్నాం అబ్బా మళ్ళీ ఏదో పెడుతుంది పెంట అని. అఫ్ కోర్స్ వి నో దాట్. మనం ఆల్రెడీ బాధితులు, తిన్నాం బానే ఆమెతో పాటు. ఎస్, అంటే మనం ఆమెను చూసుకుంటే వెజ్ తినాల్సి వచ్చింది. బట్ ఆహనా పెళ్ళంట స్టైల్లో. అబ్సల్యూట్లీ. బట్ యా తప్పదు, మరి ఆమె చూస్తే మొత్తం నాన్ వెజ్ కుజిన్ తిన్నాం. దట్స్ ఇట్. కానీ ఎక్కడైతే ఆ ప్లేట్ ఫిరాయించి ఆ స్టోరీ అటట వెళ్ళిపోయింది చూడు, నాకు దాని తర్వాత అర్థం కాలేదు వీళ్ళు సినిమాని స్టార్ట్ ఇలా ఎందుకు చేశారు, ఏడుపుతో. అది కూడా ఆ ఏడుపు దేని గురించి అంటే ఈ బుజ్జితల్లి ఇంకా ఈ రాజు మధ్యలో ఏదో చిల్లర ఏదో సంథింగ్ కాదు, ఆమె అన్నెసెసరీ మోటివేషన్ తీసుకుంటది కదా వాళ్ళ అక్క దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ఆర్క్ కూడా నచ్చలేదు. నాకు వాళ్ళ మొగుడు ఆ పిల్లాడి బర్త్డే అవుతుంటది చూడు, వాడిని పాపని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది అంటుంది అక్క ఏందక్క ఇట్లా చేస్తున్నావు అది ఇది అంటుంది కదా. ఇట్లా ఫాస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, ఎంత కంటేజియస్ ఉంటుంది అంటే వాళ్ళ, అంటే ఎంపతి స్కేల్ ఎంత హై ఉందంటే. ఆమె వాళ్ళ అక్క చెప్తుంది ఏది మరి 9 నెలలు ఉంటాడు 3 నెలలు ఉంటాడు వాడికి అర్థమవుతుంది అది ఇది అని. టిపికల్ లైక్ గర్ల్ గాసిప్ లైక్ చేస్తుంది, సిస్టర్ గాసిప్. ఈమె ఇమ్మీడియట్ గా ఇట్లా ఓవర్ థింక్ చేస్తుంది. Yes, of course. Omega-3 is acting now. Acting. Okay? Active Omega-3. Yes. ఇట్లుంటదా నువ్వు నీకు పెళ్ళవుతుంది కదా రాజుతో అప్పుడు చెప్తానే అంటది. నేను ఫస్ట్ అనుకున్నా దిస్ ఇస్ ఎ గైస్ లైన్, నీకు పెళ్ళవుతుంది కదా అప్పుడు చూస్తా ఎంత బయటకు వస్తావో, దిస్ ఇస్ ఎ గైస్ లైన్. బట్ అమ్మాయిలు కూడా ఇట్లానే చెప్తున్నా, స్ట్రేంజ్ అనుకున్నాను. అప్పుడు షీ స్టార్ట్స్ ఓవర్ థింకింగ్ కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది నువ్వు వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా చెప్పదు ఎందుకు వెళ్ళొద్దు. లాస్ట్కి వాడు కరెక్ట్ ట్రైన్ ఎక్కేటప్పుడు చెప్తాదంట కూర్చోబెట్టి, అంటే రేపు ట్రైన్ ఎక్కుతుండు ఇవాళ కూర్చోబెట్టి చెప్తుంది ఇప్పుడు చెప్తాడు ఐ స్పాయిల్ యువర్ హోల్ జర్నీ. నాకు ఇన్ని రోజులు మోటివేషన్ దొరకలేదు, నేను చెప్తే నువ్వు లైట్ తీసుకుంటావు అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు ఐ గాట్ మై మోటివేషన్. రేపు నువ్వు జర్నీ అంతా సంకనాకాలి, నేను టార్చర్ పెడతా చూడు వెళ్ళకు. నాకు అది ఒక వాళ్ళిద్దరు ఒక ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు అనుకో, దెన్ ఇట్ మేక్స్ సెన్స్. వాడు ఇమ్మీడియట్ గా అది ఇట్లా చెప్పింది ముందరే, ఇది దీనికి స్ట్రైక్ కాగానే బుజ్జి కన్నా పోయి రాజుకి చెప్పింది, రాజు వాట్ ఎవర్ బుజ్జి తల్లి రాజుకి పోయి చెప్పింది రాజు ఇదంతా నడవది, ఏమనుకున్నావు నాకు, ఐ మీన్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, నాకు ఎంపవర్మెంట్ కావాలి, నువ్వు ఉండాలి నాతో అందులో చెప్పుకోవడానికి అది ఇది. అంటే సపోజ్ రాజు అన్నాడు అనుకో, సరకాయించినావా 10 ఏళ్ళకెళ్ళి వెళ్తున్నా సడన్గా వచ్చి 7 ఏళ్ళకెళ్ళి వచ్చింది పురుగు 7 ఏళ్ళకెళ్ళి పట్టింది అని చెప్పి హీ షూట్స్ ఆర్ డౌన్ అనుకో, దెన్ ఇట్ మేక్స్ సెన్స్. లైక్ అదే అనిపించింది. లైక్ వాడేమో ఊరంతా పోయి థండేల్ అని చెప్పి ఇంటికి వచ్చి అదేమా అంటాడు. ఇంకోటి ఏంటంటే వీడు సింపింగ్ ఎందుకు చేస్తుండు, వాట్ ఎవర్ వాడు ఏదైతే చేస్తుండో అదొక బేస్లెస్ చేసేసింది. ఇది కోపం వీడికి కూడా ఉండింది అనుకో, లాస్ట్కి అయినా కానీ వాడు చెప్పుకోవచ్చు ఫోన్లో కనుక ఏదో అయిపోయింది ఓకే ఇప్పటికైనా మాట్లాడు, అంత నేను లేను కదా పక్కన కోపం ఎందుకు అది ఇది అంటే అదొక ఆర్గానిక్ కాన్వర్జేషన్ అవుతుండే. దెన్ దెర్ ఇస్ మోర్ రిగ్రెట్ టు హర్ అనిపిస్తుంది. వాడు ముందరికెళ్ళి వాడికి కూడా కోపం వచ్చినప్పుడు వాడు తగ్గిపోయాడు, నేను ఇంకా తగ్గలే. కానీ ఇది వాడికి తెలియదు పాపం అసలు ఎందుకు కోపం వచ్చింది దీనికి. వాడి ప్రకారంగా ఏంటంటే ఓ బేస్లెస్ రిక్వెస్ట్ ఇది. సో ఇది ఆ ఆర్క్ అంత గట్టిగా లేకుండే లేదు, ఎందుకంటే నా కోసం అది స్విచ్ కూడా ఎట్లయితే అవుతుందో అక్క చెప్పినప్పుడు, నువ్వు చెప్పినట్టే 10 ఏళ్ల నుంచి విడిపోతున్నాడు, అంతకు ముందు నుంచే వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్నారు. సో 10 ఏళ్ల నుంచి చూస్తుంటే సడన్ గా ఇప్పుడు స్విచ్ అవడం ఏంది, అప్పటికెళ్ళి చూడట్లేదా వీళ్ళు అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అప్పుడప్పుడు చనిపోతారు, ఆ లైఫ్ స్టైలే అది. సో కన్విన్సింగ్ గా లేకుండే సడన్ గా స్విచ్ అయిపోయి ఇప్పుడు నువ్వు బోకు అంటే. అండ్ అది పెళ్లి చేసుకునే డెసిషన్ కూడా నాకు దట్ ఈస్ ద క్రక్స్ అసలు. చెర్రీ ఆన్ ద కేక్ అసలు. వుమెన్ అని అవుతారు చూడు, నాకు అదే గుర్తొచ్చింది. అంటే వై
వై ఆర్ వి నాట్ బ్యాలెన్స్డ్, యా రైట్? మన స్టోరీలో ఎందుకు ఒక బ్యాలెన్స్ తీసుకురాలేకపోతామన్న పెద్ద డౌట్ ఉన్నది. వాట్ డూ యూ థింక్ బోగస్? నీకు దానిపైన నీ అభిప్రాయం ఏముంది? నా అభిప్రాయం ఏంటంటే టిఎఫ్ఐకి బయోగ్రఫీలు కానీ యా ఈ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ ఎస్ టైప్ ఆఫ్ స్టోరీస్ కానీ చేతగాదు చేయడం, చేయొద్దు. చెయ్యొద్దు కూడా. అవును, అది వేరే వాళ్ళకి వదిలేయండి, వదిలేయండి. అది మీ యూఎస్పి కాదు. అది ఏం పర్వాలేదు, బాలీవుడ్ చేసుకోండి, వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. అదే ఇది ఏదో ఒకటి టీఎఫ్ఐకే కాదు, బాలీవుడ్ కి కూడా రాదంట. నేనైతే ఇండియన్స్ కి రాదు, ఇది రాదు. అంటే వేరే ఇండస్ట్రీస్ నాకు తెలీదు, బాలీవుడ్ అండ్ టాలీవుడ్ నాకు తెలుసు. యా నాకు నేను మల్టీలింగ్వల్, వీళ్ళిద్దరు వల్ల కాదు, నేను అన్ని చూస్తాను మల్టీలింగ్వల్. నేను ఓకే. ఇప్పుడు గాంధీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బయోగ్రఫీస్ మనం చేయలే. అవును, ఎవరో వాడెవడు రిచర్డ్ ఆటన్బరో చేసిండు. ఆ వీడో బెన్ కింగ్ యాక్టింగ్ బెన్ కింగ్స్లీ చేశాడు. బెన్ కింగ్స్లీ. అరే మన ఇంత మాట్లాడతాం మనం, హిస్టరీ బుక్ లో పెడతాం, సోషల్ ఒక బుక్ నాన్ డీటెయిల్ ఉంటది, ఇదంతా తతంగం ఉంటది. మనం ఇప్పుడు చక్కగా తీయలే మహాత్మా గాంధీ. సో అంత పెద్ద నేషనల్ ఫిగర్, ఫాదర్ ఆఫ్ ద నేషన్ దే మనం టచ్ చేయలేకపోతున్నాం సరిగ్గా. వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రీట్ ఇట్ వెల్. అక్కడే మనకు అర్థమైపోవాలి. నీకు గుర్తుందా ఒక టైంలో సడన్ గా భగత్ సింగ్ సినిమాలు వచ్చినాయి, ఇట్లా వరుసగా వచ్చినాయి. వర్షన్ 1 వర్షన్ 2 చాట్ జీపీటీ వర్షన్ లాంచ్ అవుతాయి, ఆ రేంజ్ లో వచ్చినాయి. అవును, అందులో అజయ్ దేవ్ గాంధీ ఒక్కటి, అవును, అది బాగా తీశారు. ఒక బయోగ్రఫీ అయినా ఒక ఆ జానర్ సినిమా ఎట్లా తీయాలో అట్లా పద్ధతిగా. అండ్ రీసెంట్ గా మహానటి, ఓకే, మహానటి వాజ్ గుడ్, యా ఇట్ వాజ్ అ గుడ్ మేబీ. యా కాకపోతే చాలా వరకు ఈ జానర్ వీళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకంటే పెద్ద స్టోరీ ఏంటంటే ఈ ఫిషింగ్ విలేజ్ వాళ్ళు పాకిస్తాన్ లో పోయి ఇరుక్కున్నారు అంటే అది క్రక్స్ అవ్వాలి కానీ స్టోరీది. లవ్ స్టోరీ వీళ్ళు గంట సేపు ఈ లవ్ స్టోరీ చూపించారు. దట్ ఈస్ అ ట్రాజెడీ. అసలు లవ్ స్టోరీ అంటే నాకు ఈమె పడిన తపన చూపిస్తుండ్రా, ఈమె పడే కష్టాలు చూపిస్తుండ్రా, వాళ్ళు పడ్డ కష్టాలు చూపిస్తుండ్రా, అది క్లారిటీ లేకుండా. నువ్వు ఈమె వాడే తపన చూపిస్తున్నావు అంటే తండేలను పెట్టాల్సి ఉండే కాదు. అవును, పోనీ వాడు వాడే కష్టాలు చూపిస్తున్నావు అంటే ఈమె కష్టాలు చూపించాల్సి ఉండేది కాదు. లేదు, నాకు ఇప్పుడు ఐఎమ్ స్టన్, నేను మధ్యలో నాకెందుకు ఈ గొడవ అన్నట్టున్నా. నేను వాళ్ళిద్దరు ఎవరో లవ్ చేసుకుంటుంటే నాకెందుకు ఈ గొడవ, మధ్యలో నేనేం చేసిన ఈడ. అండ్ స్టన్ అవ్వడానికి చాలా వ్యాలిడ్ రీజన్ కూడా. అవును, ఎందుకంటే నువ్వు సినిమా పేరు తండేలని పెట్టినావు అంటే అదొక లీడరు. అవును, అంటే ఈ ఊర్లో వీళ్ళ కల్చర్ లో తండేల్ ఎలా అవుతారు, ఎప్పుడు అవుతారు. ఇప్పుడు కొన్ని సీన్స్ చూపించారు కదా, ఈ రాజు తండ్రి ఎవరైతే తండేలు ఉండేనో చెప్తుంటాడు ఇట్లా గుణపాఠాలు. లీడర్ అంటే ఇట్లా ఉండాలి, లీడర్ అంటే అట్లా ఉండాలి, లీడర్ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ మాంసం తింటుంటే రోజు నువ్వు పక్కన కూర్చొని చూస్తుండాలి, ఇట్లాంటివి చెప్తుంటాడు. కాబట్టి వాడికి నేర్చుకోవడానికి వచ్చింది, ఓకే తండేలు అంటే ఇట్లా అవ్వాలి, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఎగ్జాక్ట్లీ. సో దట్ షుడ్ హావ్ బిన్ ద A track కరెక్ట్ సినిమాది. కరెక్ట్. అండ్ ఈ పోరి నాటుకోడి తింటుందా, కీమా మెంతికూర తింటుందా, ఇదంతా B track ఉండాలి. అవును, గుండెలు పెండుకొని ఏడుస్తుందా, ఇదంతా B track ఉండాలి. అవును, గంట సేపు. అండ్ ఏ గంట? ఫస్ట్ అవర్. ఎస్, 3 గంటలు ఉన్నాయి మొత్తం 3 గంటలు ఉన్నాయి. అందులో ఫస్ట్ గంట గురించే మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు. అంటే 2 hours 40 minutes దగ్గర ఉండే సినిమా. బట్ ఆఫ్ కోర్స్ ఇట్ ఫెల్ట్ లైక్ 5 days. ఎస్, గ్రేయింగ్ హెయిర్. కానీ నిజంగా నా జుట్టు తెల్లబడుతుంది. అవును, ఫస్ట్ 1 hour ఈ చిల్లర్ లవ్ స్టోరీ మీద, కమ్యూనికేషన్ లేని లవ్ స్టోరీ మీద అంత ఫోకస్ చేసి ఏం చూపించగలిగావరా నువ్వు అంటే ఒక స్పిరిచువల్ సక్సెసర్ టు SVSC లాగా అనిపించింది. ఎట్లా అంటే ఫోన్ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫోన్ ఎరా రే వినబడుతుందా, అరే చిన్నోడా, చెప్పరా పెద్దోడా, హలో చిన్నోడా. సేమ్ ఈ సినిమాలో ఏంటంటే బుజ్జితల్లే అరే రాజు, ఆ బుజ్జితల్లే అనగానే మురిసిపోవడం, రాజు అనగానే వీడు మురిసిపోవడము, మళ్ళీ బుజ్జిత అరే వి గెట్ ఇట్ వాడు బుజ్జితల్లి అలా ముందరే వి గాట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనలిజం లేదు వీళ్ళు, లేదు అసలు. ఇదిగో ఒక్కొక్క డైలాగ్ కి అరగంట మురిసిపోవాలి అంటే మీరు వీడియో కాల్ చేయాలి. దట్స్ నాట్ ఫర్ ఆడియో. ఇప్పుడు ఆడియో పాడ్కాస్ట్ పెట్టుకొని నేను బ్రోట్ ఇద్దరం కలిసి ఒక్కొక్కరికి ఇట్లా ఎక్స్ప్రెషన్లు ఇస్తారనుకుంటున్నా, రూమ్ లో లైట్ మొత్తం పాడ్కాస్ట్ సైలెన్స్ ఉంటుంది. అదే పద్ధతి ప్రకారం, ప్రొఫెషనలిజం ప్రకారం ఇది ఆడియో కదా అని చెప్పేసి లైట్లన్నీ ఆపేసి రూమ్ లో కళ్ళకి కట్టేసుకొని 20 feet దూరం కూర్చొని అది ఒకళ్ళకొకళ్ళం అది అండ్ గోడ వైపు ఇట్లా ఫేస్ చేసి, ఎందుకంటే అది ప్యూర్ ఎసెన్స్ బయటకు వస్తుంది. అది
ఇట్లా ఎదురు కూర్చుంటే మేమేమే ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూర్చుంటాం. ఇట్లానే భుజతల్లి అనగానే మురిసిపోవడం, రాజు అనగానే బోగస్ బ్రూట్ బోగస్ బ్రూట్ ఎరా బ్రూట్ బ్రూట్ ఇట్లుంటది. సిగ్గుండాలి కొంచెమైనా. అసలు మ్యాటర్ లేదు మాకు. నాకు మనకు కనబడుతున్న ఒక పాపాన అదే వాళ్ళు ఎలా మురిసిపోతున్నారో చూపించారు చూడు. అదే అదేదో మాట్లాడుకుంటూ మురిసిపోవచ్చు కదరా మీరు. మాటల్లో మురిసిపోవచ్చు కదా. సైలెన్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఒరే దేవుడా, ముందరే సిగ్నల్ ప్రాబ్లమ్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఓకే, దాని తర్వాత కూడా ఎందుకు మాకు గ్యాప్లు? అది వాడికి తెలిసినప్పుడు అరే మళ్ళీ సిగ్నల్ పోతుందేమో అన్న ఫియర్ ఉన్నప్పుడు టక్క 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 మాట్లాడుకోవాలి. సో ఇక్కడ రివ్యూ ప్రకారంగా బ్రో, లైక్ ఫిల్మ్ మేకింగ్ వైజ్ పెద్ద క్రైమ్ ఏంటంటే సొల్లు ఒక గంట నిండా సొల్లు పెట్టినాం. ఆ సొల్లులో కనీసం ఏదైనా ఎంటర్టైనింగ్ ఉందా అంటే లేదు. సొల్లు, ఈ సొల్లు నర ఉంది అసలు ప్యూర్ సొల్లు. అది భుజతల్లి ఓ రాజు, ఆ భుజతల్లి ఓ రాజు. నిజంగా ఇదా నువ్వు నింపింది సినిమాలో. అండ్ దే మేడ్ ఎ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్. నా ప్రాబ్లం ఏంటంటే వాడు ఫోన్ లో మాట్లాడుకోవడం గురించి ఒక పాట పెట్టిండ్రు వాళ్ళు, విత్ ఫ్లాష్ బ్యాక్స్, విత్ మోంటాజ్. అదే అయిపోయింది. వీడి ఇంటికి వచ్చిండు, ఆఖరికి అమ్మ వాట వావ్ అనుకుంటే మళ్ళీ పాట పెట్టిండు. మేము చూసినాం కదా వీళ్ళ లవ్, ఆ ఫోన్ పాటలో చూసినాం కదా లవ్ ఏందో ఇప్పుడు లైవ్. సో నేనేమంటా అంటే ఫోన్ లోనే అట్లా చేసుకుంటున్నా అంటే లవ్ వాళ్ళు. నేను ఊహించగలను, నాకు ఆ స్కిల్ ఉంది. ఆఫ్ కోర్స్ వీళ్ళు ఇన్ పర్సన్ కలిస్తే ఎట్లా లవ్ చేసుకుంటారో అని. లేదు, ఇన్ పర్సన్ కూడా లవ్ చూపించేదే ఉందంటే ఆ ఫోన్ పాటలోనే కలపాల్సి ఉండే. అంతే. వాడు మాట్లాడుకుంటూ వచ్చిండు, మాట్లాడుకుంటూ లవ్ చేసుకుంటూ ఫోన్లు పక్కన పడేసిండ్రు, లవ్ చేసుకుండ్రు, మళ్ళీ ముచ్చట్లు పెట్టిండ్రు, సొల్లు ఆగిండ్రు. ఏం వీళ్ళది ఇది ఇంకో దరిద్రం ఏంది సాయి, బుజ్జి తల్లిది ఇంకా రాజుది. ఇంట్లో తప్పితే ఎక్కడైనా కూర్చుంటారు. రాళ్ళు, రప్పలు, బ్రిడ్జ్, గట్టె, లైట్ హౌస్, బీచ్, ఇంకేంది ఎక్కడో గుడి, ఆ గుడి బయట, గుడి లోపల, గుడి మధ్యలో. వీళ్ళకి ఇన్ని నీలాంటి ఎస్థెటిక్స్ కాదు వీళ్ళకి. అరే మనం లవ్ చేసుకుందామంటే ఒక్క నిమిషం ఫస్ట్ ఒక బీచ్ అంతా రెక్కి కొట్టి మంచి రాయి ఒకటి చూసుకొని అందరికి కనబడేట్టు రాయి పైన కూర్చుందాం. ఎందుకు ఈ బాధ నాకు? నువ్వు నన్ను ఎలా ఇన్స్పైర్ చేస్తున్నావు? నా దృష్టిలో బ్రో, రివ్యూ పరంగా ఈ సినిమాది బిగ్గెస్ట్ క్రైమ్ ఏంటంటే ఇట్ వాస్ బోరింగ్. త్రూ అవుట్ బోరింగ్. అండ్ అది స్టోరీ తప్పు కాదు, ప్లాట్ తప్పు కాదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ తప్పు కూడా కాదు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ నేనేమంటానంటే, ఇది పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, రాజుకి ఆ లవ్ స్టోరీ కంటే లైక్ అట్లీస్ట్ ఐ సా అప్వర్డ్ ట్రెండ్ ఉంది. నేను కూడా ఒప్పుకుంటా. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తుండే ఎందుకు అని, రాజుని ఇట్లా చూపిస్తున్నారు అని. కానీ ఇక్కడ కొంచెం అప్వర్డ్ ట్రెండ్ చూపించిన నేను. ఒక సటిల్ పాయింట్ ఏంటి తెలుసా, ఆ గడ్డం దులుపుకోవడం. నో అది కాదు. వాట్ ఐ మీన్ ఇస్, యాజ్ అన్ యాక్టర్, ఈ యాక్టర్ కి చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ కాదు. కళ్ళతో, ముక్కుతో, నోటితో అట్లా కాదు, మొత్తం తల తిప్పుతాడు. సో ఎక్స్ప్రెషన్స్ తక్కువ, అంటే కిలో లెక్కన చూస్తే. కాకపోతే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ డిజైన్ లో జుట్టు బాగా పెంచడం, ఇంకా గడ్డం పెంచడం, దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే కోపంలో గాని ఏడుపులో గాని ఇట్లా తల కదిలిస్తాడో ఆ మొత్తం జుట్టు కదులుతుంది. ఆ మూవ్మెంట్ వల్ల కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల తగులుతుంది ఆ ఎమోషన్ ఆఫ్ ది యాక్టర్ అనేది. అది చాలా హెల్ప్ అయింది అనిపించింది. సో ఇలాంటి యాక్టర్స్ కి, నాట్ జస్ట్ రాజు, కానీ ఇలాంటి యాక్టర్స్ ఎవరి దగ్గర అయితే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం కిలో లెక్కన కొంచెం తక్కువ ఉంటాయో వాళ్ళు కొంచెం కాంపెన్సేట్ చేసుకుంటే మంచిది. జుట్టు పెంచుకోవడాలు ఇట్లాంటివి. అదేనా కాదు, బట్ ఇన్ జనరల్ కూడా నాకు ఐ ఫెల్ట్ కొంచెం ఈసారి జర క్యారెక్టరైజేషన్ కూడా డెప్త్ ఇచ్చిన మనిషి. అవును, లేకపోతే ఎప్పుడు యూని డైరెక్షన్ లో ఉంటుండే. అవును, ఇందులో చాలా డెప్త్ ఇచ్చిండు. సో ఆ అప్వర్టిక్ ఒక పాజిటివ్. పుట్టి ఆ పర్టికులర్ రాజు క్యారెక్టర్ కి సంబంధించి ఆ అప్వర్టిక్ ఉన్నది. మిగతాదంతా నువ్వు చెప్తుండే అదే ద స్క్రీన్ ప్లే అండ్ ది ఎడిటింగ్ చాయిస్. ఎడిటింగ్ చాయిస్ నా ఉద్దేశంలో ఏంటంటే, మొదటి గంట ఈ సొల్లు లవ్ స్టోరీ పెట్టడము, ఆ అసలైన పాకిస్తాన్ ప్లాట్ ని నువ్వు గంట సేపు తర్వాత స్టార్ట్ చేయడము, అది కూడా ఒక ఎడిట్ చాయిస్. అది టెక్నికల్ గా చూస్తే ఒక సినిమాకి అవసరం లేనిది, పనికి రానిది అన్నది ఒక వరకు, కానీ అదే నీ సినిమాని దెబ్బ కొడుతుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ హారిబుల్. అది ఎగ్జాక్ట్లీ ఈ ఫస్ట్ 1 hour వీళ్ళు తీసుకున్న చాయిసెస్ అయితే ఈ తండేల్ లాంటి స్టోరీకి ఇట్ వాజ్
క్రిమినల్. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక రకంగా బ్లాస్ఫెమీ అంటారు. అవును నీకు నీ స్టోరీనే తెలియదు అంటారు. అవును. ఇప్పుడు నీ స్టోరీ కోర్ వచ్చేసి ఆ పాకిస్తాన్ ఎక్స్ట్రాడైజేషన్ ఉందనుకో, అది ఎక్కువ ఉండదు స్టోరీ. యా ఈమెయిల్ గుజరాత్ దగ్గర నుంచి పైసలు తీసుకురావడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లతో పంచాయతీ ఏంటంటే ఆమె పిఎం ఆఫీస్కి వెళ్ళమంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటది. ఇంకా నువ్వు గుజరాత్కి వెళ్ళమ్మా అంటే గుజరాత్కి అక్కడ కూర్చుంటది. ఇదంతా ఎందుకు చూపిస్తున్నావు? నో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఈ తండేలు పాపం రాజు పడ్డ కష్టాలు నేను బాధపడాలనా? ఇంకోటి ఏంటి సార్ ట్రిక్కీ పార్ట్ ఏంటంటే వాడి క్యారెక్టర్ బాగా డిజైన్ చేసిండ్రు. వాడిని మంచిగా కరెక్ట్ బ్యాలెన్స్ ఉన్నాడు పిల్లాడు. వాడిని చూపిలే చక్కగా. ద స్క్రీన్ టైమ్ వాజ్ టిల్టింగ్ టువర్డ్స్ ఇది. ఇక్కడ బుజ్జి తల్లి బుజ్జిగా ఏం లేదు, ఇది చేసే పనులే మాత్రం రక్కాసిలకు ఉన్నాయి. బార్డర్ లైన్ సాడిజం ఉన్నది ఆమెది. అవును బార్డర్ లైన్ నేను అంటున్నా. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఈ లాస్ట్ కి వాడు వస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎవరికి ఏం ఆన్సర్ చెప్పాలంట. వీడికేమో పెళ్లికి ఒప్పుకున్నా, వాడికేమో పెళ్లి చేసుకుంటా నువ్వు ఎప్పుడో చెప్పినా. ఇప్పుడు నేను హౌ షుడ్ ఐ ఫేస్ దిస్ మెన్? నాకైతే ఎంత ఒళ్ళు మాడింది సార్ బోగస్. ఈ రాత్రికి ఈ రాత్రి ఏం తినాలి, ఏం వండుకొని తినాలి, ఈ భయం ఈ నా రాసి స్టోరీ ఎవడైతే రాసిండు క్యారెక్టర్ నాకు ఎంత ఒళ్ళు మాడిందంటే, అరే నీకు సిగ్గుందా నువ్వు రాసుకొని పోతున్నావు బానే ఉంది, పాపం ఏమని తిడతారు ఇప్పుడు యాక్టింగ్ చేసిన వాళ్ళు. అవును, నీకు బయోగ్రఫీ సినిమాలో నువ్వు టీవీ సీరియల్ లాక్కొచ్చినావు. ఇట్స్ వర్స్ దెన్ ఋతురాగాలంటే లేనిపోని కాంప్లికేషన్. అవును, అండ్ నీకు అక్కడ మండిందా, నాకు కూడా అక్కడ బాగా మండింది, చాలా మండింది నాకైతే. ఇంకో దగ్గర ఎలాగా నీకు భయం వేస్తుందా? ఓహో నీలో ఈ భయం కూడా ఉందా? వాడు ఫోన్ చేసినప్పుడల్లా పెద్ద ఓ మే బాత్ నీ కర్తీ అని కూర్చున్నావే, నీకు అప్పుడు రేయలేదా భయము? అసలు లేదు. సో అలాంటి భయాలు వేసినప్పుడే కప్సా లహం అనేది ఒక అరేబియన్ డిష్ ఉంటది. మంది మాంసం ఇట్లా పడుతుంటది ఎమక నుంచి ఇట్లా మంది కరిగిపోయినట్టు, అది తినాలి. అసలు భయం అంతా పోతుంది. గుడిలో ఉంది కాబట్టి డెలివరీ కాదు. అదర్వైజ్ షీ వుడ్ హావ్ కిల్డ్ ఇట్. ఐ వుడ్ హావ్ కిల్డ్ టు లహం మంది జస్ట్ సింగిల్ హ్యాండెడ్ గా తింటుండే రెండు అని. ఈ సినిమాలో రాజు కూడా అంటాడు డైలాగ్, ఏదేమైనా గానీ ఆడవాళ్ళని అయితే బాధ పెట్టకూడదండి. కరెక్ట్. ఎందుకంటే గట్టిగా కొట్టేస్తారు అన్నాడు. వాడేదో డీసెన్సీతో కొట్టేస్తారు అన్నాడు, కానీ యాక్చువల్ గా గట్టిగా కుమ్మేస్తారు. దేర్ ఆర్ బెటర్ వర్డ్స్. గట్టిగా మెక్కేస్తారు. స్టిల్ బెటర్ వర్డ్స్. ఆడవాళ్ళని బాధ పెడితే మింగుతారు ఫుల్ మింగుతూనే ఉంటారు ఇన్ లిటరల్ సెన్స్. ఎస్, మీట్ సప్లై ఇన్ యువర్ ఏరియా విల్ బి డౌన్, స్టాక్స్ విల్ బి హై. బై ద వే నాకు ఎక్కడ మండిందంటే పాయింట్ స్టాక్ మంట, బికాస్ వాటర్ అయితే చాలా ఉన్నది. వీడు వెళ్ళిపోయే ముందు ఇది ఏమనుకుంటది, వీడు ఒప్పుకున్నాడు ఉండిపోతున్నాడు, వీడు పోవట్లేదు అనుకుంటాడు. సో అప్పుడు ఎక్కడైతే వాళ్ళు కూర్చుంటారో వాళ్ళ స్పాట్ లా ఇది జోక్ వేస్తుంది అన్నమాట. బుజ్జితల్లికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ పుట్టుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ జోక్ ఏంటంటే, ఓయ్ రాజు, ఇప్పుడు నువ్వు 9 నెలలు కూడా నా పక్కనే ఉంటే నీతో ఏం చేసుకోవాలరా హిహిహి అని అవుతుంది. దట్ కాస్టెడ్. నాకైతే ఆ టైంలో నిజంగా అసలు ఫటాక్. ఓకే, ఈ ప్రపంచంలో ఏ మాత్రమైన న్యాయం ఉంటే ఒక్కటి పడేది ఉండేదాన్ని. ఒక్కటి అక్కడి టెర్రస్ నుంచి కొంచెం స్వల్ప ఇట్లా బాజీగారు నేను మాత్రం నెక్స్ట్ డే పొద్దున రోడ్డు పైన పచ్చక్కన ఉండేది బుజ్జి తల్లి. నిజంగా అక్కడ చూస్తే నాకు ఫస్ట్ బాగా మండి. తర్వాత నువ్వు చెప్పిన సీన్ ఎప్పుడైతే అదైతే అసలు మంట మీద ఇట్లా నూనె పోసినట్టే ఇట్లా. నువ్వు నిజం చెప్తున్నా, ఇట్లా ఎగ్జిమా వస్తుంది చూడు ఎప్పుడైనా, హ్యావ్ యు సీన్? దానిపైన కారం కొడితే ఎట్లుంటది, ఇట్లా బ్లీడింగ్ ఎగ్జిమా పైన కారం కొడుతుంది, మండుతుంది చూడు. నువ్వు పక్కనోడికి కొట్టినా కానీ నీకు ఇట్లా లోపల జల్లుతుంది ఇట్లా లోపల. ఐ వాజ్ షివరింగ్ విత్ ద యాంగర్ తెలుసా. నేనైతే ఏందమ్మా నీకు భయం వేస్తుందా? హౌ ఏమన్నా తెప్పించుకుంది? నేను ఉన్న ఆపిటైట్ చచ్చిపోయింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తింటున్నప్పుడే నాకు ఆకలి చచ్చిపోయింది. ఐఎమ్ లైక్ దట్ యువర్ గై ఇస్ సఫరింగ్. She is also suffering. She is. Chapel Pulsu is but not I a want joke. that suffering. It's not a joke, brother. I want that suffering. Yes, I want that suffering. Come on, ఎవరైనా ఉండి పెట్టి నాకు ఇస్తున్నారు, పళ్ళంలో పెట్టి ఇస్తున్నారు. Every man wishes for that suffering. Dream. Every man dreams. I have a dream.
వాడు ఎవడు మన మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ లాగా ఇట్లా పొద్దున్న లేవగానే ఐ హ్యావ్ ఎ డ్రీమ్, ఎస్ ఐ వాంట్ టు సఫర్ లైక్ హర్, ఎస్ ప్లీజ్ Please. ఈ కష్టాలు కావాలి నాకు. నాకు ఇదే జస్ట్ ఫీడ్ మీ, ఐ షుడ్ బి సఫరింగ్ విత్ ఫుడ్, అంతే అంతే. అంతే. కానీ ఐఎమ్ టెలింగ్ యూ బోగస్, అది నీకు ఎంత అనాయింగ్ ఉంటుంది అంటే Yeah. తెలుసా. లైక్ వై కాంట్ బి మెయింటైన్ అ బ్యాలెన్స్? నువ్వు ఇంత మంచిగా ఆమెను రియలిస్టిక్ గా చూపించవచ్చు, కానీ నీకు ఎందుకు కావాలి ఈ పెంటలు? అది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆమె పెళ్లికి ఎందుకు ఒప్పుకుందా నాకు అర్థం కాదు. అది ఒక లాజిక్ ఇస్తుంది. మా అయ్యకి ఒక్కటే ఖ్వాయిష్ నేనంటే నా పెళ్లి చేయడమే ఖ్వాయిష్ అని. మీ అయ్య ఎప్పుడు అనలేదు, నేనైతే విల్లే. అయ్యా చిల్లున్నాడు. రాజు ఇస్ అ గుడ్ బాయ్, యా ఐ లైక్ రాజు అంటుడు. అయ్యాకి నెత్తి నిండా జుట్టు ఉంది, హెయిర్ స్టైల్ అసలు స్లిక్ హెయిర్ ఫస్ట్ ఆఫ్ స్టైల్. ఆల్ ద బాడీ, ఎస్ the father's body. ఎస్ Okay, I want that. I want that also. ఎగ్జాక్ట్లీ. Daddy is not being a pain. అవును. Don't make him a villain. ఈ అంతే బ్లేమ్ కదా. is first of all ఎంత చెప్తున్నా కదా, షీఈస్ ఎ జెన్జీ స్టక్ ఇన్ ఎ మిలేనియల్ అంట. నేను Bro, నాన్న కష్టం కోసం నేను పెళ్లికి ఒప్పుకున్నాను. ఉమెన్ లైక్ when did నానా సే అరే బిడ్డ పెళ్లి కావుతలేవు? when did he say? పోనీ మీ అక్క కూడా చెప్పలే, నాన్న బాధపడుతుండే నీ పెళ్ళి అవుతుంది, నువ్వేమో ఆ రాజు అంటున్నావు, నాన్న బాధ. నో, యా రాండమ్ గా నువ్వు వెళ్ళినావు మీ డాడీ దగ్గరికి, మీ డాడీ ఏమో అరే రాజుతోటి ఎంత అన్యాయం జరిగిపోయింది అంటుండు, అండ్ యూ త్రూ ఎ బాంబ్. మీ నాన్న కూడా షాక్ అయ్యిండు, ఏంది పెళ్లి చేసుకుంటావు? షోరా? ఐ మీన్ డిఫరెంట్ సెట్టా, ఇది వేరే సెట్టా లేకపోతే సేమ్ మూవీయా? ఇంకోటి ఏం తెలుసా, రాజుగాడి కోసం ఎప్పుడు అట్లా తయారవ్వలేదు, కానీ ఎప్పుడైతే వాడి మీద మండిందో Then she అప్పుడు gets తయారై ready. వస్తారట ఇట్లా Yeah, women bro. ఉమెన్. అసలు నువ్వు అది చెప్తుంటే గుర్తుకొచ్చి నాకు జాక్ నికల్సన్ ది ఒక ఫేమస్ కల్ట్ ఫేవరెట్ రొమాంటిక్ కామెడీ ఉంది. అందులో వాడు ఒక ఫేమస్ ఆథర్ ఉంటాడు. అవును. ఒక పోర్ హౌ డు యు రైట్, వాడు ఉమెన్ గురించి రాస్తుంటాడు. హౌ డు యు రైట్ విమెన్ సో వెల్ అంటే ఈడు ఐ టేక్ అ మ్యాన్ అండ్ ఐ రిమూవ్ రీజన్ అండ్ అకౌంటబిలిటీ. యా, there you have it. there you have it. Bhuj Tali. Bhuj Tali. You get Bhuj Tali. Bhuj Tali is our fire. Yeah. Oh my god. Horrible. Ken, this is wrong అంటున్నాను. It is wrong. It is absolutely wrong. నువ్వు ఇందులో ఏం ఎస్టాబ్లిష్ చేసావో నాకైతే అర్థం కాదు. నేను చదువుకున్నాండి. ఓకే, జస్ట్ టు క్లారిఫై బ్రో, మన ప్రేక్షకుల కోసం రాంగ్ ఏ విధంగా అంటున్నామంటే ఆడియన్స్ లకి కూడా రాంగ్ ఇది, అవును, అండ్ ఫిల్మ్ మేకింగ్ కి కూడా రాంగ్. యా ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. అసలు నిజంగా అసలు ఇట్స్ ఎ స్టీల్ కటానా. దాన్ని ఏమంటారు? విప్. సారీ, కటానా కాదు, ఆ స్టీల్ విప్ ఉంటుంది. అది ఎవరికి కూడా కరెక్ట్ కాదు, ఇది ఎవరు కాదు. అండ్ ఇట్స్ నాట్ ఫేర్ టు ద ఆర్టిస్ట్ ఆల్సో, నాట్ ఫేర్ టు ఎనీవన్, యా, ఎస్పెషల్లీ టు ద ప్రొడ్యూసర్. కానీ పాపం ఎంత షాక్ అయ్యిండు. తండ్రిలేడి, వేర్ ఇస్ ద తండ్రిలేడు సార్? ఇప్పుడు బుజ్జి తల్లి సరే, తండేల్, వేర్ ఇస్ మై తండేల్? ఇది ఇంకో TFI కాన్స్పిరసీ. అవును, గిన్నె అంటారు. అవును, గిన్నె ఉండదు. ఉండదు. పేరు ఏదైతే పెడతారో అది ఉండదు. వరుడు కావాలని, వరుడు ఉన్నాడు. వరుడు కావాలను, ఇట్స్ ఎ క్వశ్చన్. ఎస్, బట్ దెర్ ఇస్ ద వరుడు, హి ఇస్ రైట్ దేర్. యా ఇట్స్ టైగర్ కాన్స్పిరసీ. యా. డిడ్ యూ రీడ్ వన్ ట్రూత్ బుక్ చదివావా? ఇది అదే మేము రాస్తాం కొన్ని రోజుల్లో. ఇంకో TFI కాన్స్పిరసీ ఏంటి తెలుసా? నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సినిమా వాళ్ళు కక్ష పెట్టి ఉన్నారు ఇట్లా. ప్రతి ఒక్క సినిమా మనం రిలీజ్ చేసిన దాంట్లో ఏ ఒక్క పదమైన 2 పదాలైనా మళ్ళీ 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 నామకోటి చేద్దాము. ఎక్కడ వరకు అంటే జనాలకి డోక్ రావాలి. అసలు తెలుగు భాష నుంచే ఈ పదాలు తీసేసారు. ఈ డోక్ వచ్చి నాకు కస్టడీ గుర్తొచ్చింది. కస్టడీ ఏంట్రా, రా రే రే రా రా ఏంట్రా రే 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 రే. మళ్ళీ హౌ కెన్ వి ఫర్గెట్ శ్యామ్ సింగ్ రాయ్? కమ్ ఆన్, శ్యామ్ సింగ్ రాయ్. ఇందులో భుజ్ తల్లి వాడు కూడా భుజ్ తల్లి. కమ్ ఆన్, భుజ్ తల్లి. ఐ కాంట్ సే భుజ్ తల్లి వన్ మోర్ టైం. బుజ్జి తల్లి. నాకైతే పల్ప్ ఫిక్షన్ లో శామ్యూల్ ఎల్ జాక్సన్ వచ్చాడు, సే భుజ్ తల్లి అగైన్, say Bhuj Tali again, I dare you, I double dare you. వా, ఎంత చిరాకు వచ్చిందంటే నాకు. Oh my god. And in just 15 minutes of the movie. ఈ సినిమా వల్ల బ్రోట్ నా లైఫ్ లో I don't think I will call anybody. ఎవరిని కూడా never. భుజ్ తల్లి No pet names. No pet names. No pet names. ఇంకేదైనా పెట్ నేమ్ నేను సృష్టించుకుంటా గానీ. నేను షార్ట్ ఫామ్ వాడతానేమో. యా, బట్ no pet names. యా,
బుజ్జితల్లి అని మాత్రం నేను ఇంకోసారి అన్నాను. నెవర్. నాకు ట్రామా వస్తుంది ఈ సినిమా వల్ల. బుజ్జితల్లి అనగానే ఆ శ్యామ్ సింగ్ రావు ఇట్లా చేతులు లెఫ్ట్ హ్యాండ్ నేను రైట్ హ్యాండ్ అని లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తుంటా. నేను ఇండియన్ టాయిలెట్ బదులు వెస్టర్న్ టాయిలెట్ వాడుతుంటే హే వాట్ ఈస్ దిస్, మరి ఇంత కంఫర్ట్ గా ఉందేంటి అని కన్ఫ్యూజ్ అవుతా. ఇట్స్ ఎ ట్రిగర్ వర్డ్ ఇప్పుడు. ఇట్లా ఎవరైనా పక్కన వాడు కూడా ఇట్లా బుజ్జితల్లి అని పిలిచానుకో ఇక నాకు కోపం వస్తుంటది. ఎగ్జాక్ట్లీ. యా, ఈ TFI లో నాకు ఏం రోగం పుట్టుకొచ్చింది కానీ ప్రతి ఒక్క సినిమాకి డాపల్ గ్యాంగర్ అంటారు. ఒక సినిమాలో మళ్ళీ డాపల్ గ్యాంగర్. ఎందుకంటే మీకు అర్థం కాలేదు ఈ మూవీ డాపల్ గ్యాంగర్స్ గురించి. బై ద వే పేరు డాపల్ గ్యాంగర్ కాదు, అమిగోస్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ రెండింటి మధ్యలో. చూడు, పోస్టర్ మీద ఉన్న పేరు సినిమాలో ఉండదు, సినిమాలో ఉన్నది పోస్టర్ మీద ఉండదు. తండేలు ఇస్ డిఫరెంట్. తండేలుకి బుజ్జితల్లికి ఏం సంబంధం లేదు అసలు. మీరు తండేలు వచ్చి మాకు ఊరికే క్వశ్చన్స్ అడగకండి. తండేలేడు మాకు తెలియదు. అది వాడు పోయిండు అటే పాకిస్తాన్కి. మేము బుజ్జితల్లి పైన ఫోకస్ చేస్తున్నాం ప్రస్తుతం, దానిపైన ఫోకస్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. పద్ధతి ప్రకారం తీసుంటే ఈ సినిమా ఈ బుజ్జితల్లి ఏవైతే యాక్చువల్ పనులు చేస్తుందో, గుజరాత్ కి పోవడము, ఎక్స్టర్నల్ అఫేర్స్ పోవడము, అవి ఒక్కటే ఉంచి మిగతా సొల్లు లవ్ స్టోరీ అంతా తీసి లైక్ 1 hour ఆఫ్ ద మూవీ డిలీటెడ్. సినిమా స్టార్ట్ అయ్యేది తండేల్తో. తండేలు ఎట్లా పని చేస్తుంది, ఎవరు ఎలా తండేలు అవుతారు, రాజుగాడి తండ్రి వీడికి ఎట్లా నేర్పించుకుంటూ వస్తున్నాడు గుణపాఠాలు, అక్కడి నుంచి వాడు ఆ గుణపాఠాలన్నీ వాడు యాక్షన్ లో ఎట్లా పెడుతున్నాడు, కరెక్ట్ సరైన సమయంలో సరైన పని ఎట్లా చేస్తున్నాడు. అది ఒక తండేలుగా వాడు అయ్య నేర్పించిందంతా ఎలా వీడు పాటిస్తాడు. నాకు అదే అనిపించింది, రాజు పాట ఎంత పర్ఫెక్ట్ గా తీసి అనిపించింది. వాడు మధ్యలో వాడు యాసనే అనిండు మన దీని అనిండు అని చెప్పి బద్దావచ్చి చెప్తాడు కదా, చెప్పంగానే వీడు వెళ్ళి కొడతాడు కదా నీ కొడుక అది ఇది అని చెప్పి. ఇట్ వాస్ సచ్ ఎ నైస్ సీన్ అనిపించింది నాకు. అందులో అక్కర్లేని ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండే ఆ సీన్లలో. ఈవెన్ ఇన్ ద పాకిస్తాన్ జైల్లో వాడి నాకు ఆ టెర్రరిస్ట్ గాడు కొంచెం ఓవర్ అనిపించింది కానీ, కానీ వాట్ ఎవర్ తండేల్ రాజు డిడ్ నాకు అంతా లైక్ అరే సక్రమంగా ఉన్నది, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, తక్కువ లేదు. సో నెగటివ్స్ ద వర్స్ట్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసినాం ఈ సినిమాని ఏవైతే ముంచినాయో. ఎనదర్ థింగ్ నెగటివ్స్ లో ఆ వైలెన్ వస్తుంది చూడు అనుకుంటూ ప్రతి దానికి ఒకటే, అదే నువ్వు రిపీటేటివ్ అన్నావు చూడు, ఓ దరిద్రమైన వైలెన్స్ వస్తుంది. నో ఇట్ వాస్ ఎ సాడ్ టోన్. అవును, ఏదో సమ్ అనుకుంటూ వస్తుంది. అది ఒక సాడ్ టోన్ ఉండేదానికి. ఇది ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ టెనాడామో అని వచ్చింది. వీళ్ళు లవర్ విషయాలు మాట్లాడుకున్నప్పుడు టెనాడామో వచ్చింది. వీళ్ళు ఎప్పుడు ఏమన్నా కానీ ఆ టెనాడామో అని వస్తుంది. రైట్, నాకు అర్థమే కాలే వై ఈస్ దిస్ గెటింగ్ ఏ సాడ్ టోన్. వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు సాడ్ టోన్ ఉన్నది, దుఃఖంగా ఉన్నప్పుడు సాడ్ టోన్ ఉన్నది. అంటే మన ఇట్లా సోషల్ ఇంజనీరింగ్ చేస్తుండ్రా మీరు ఇప్పుడు పడతారు అని. అందుకనే కదా సినిమా అంతా బాధనే ఉండే. అదే మనం బాధనే పడ్డాం. అవును, అదైతే అది ప్రొఫెషనల్ హజార్డ్. మనం బాధ అనొద్దు, మనం ప్రొఫెషనల్స్. అది yes of course. అంటే ప్రేక్షకుల గురించి అంటున్నా నేను. వాళ్ళు కూడా ప్రొఫెషనల్ లిసనర్స్ కదా. ప్రొఫెషనల్ హజార్డ్స్ ఇవన్నీ. yes టెడడం అనేది ఓ పెద్ద ఇట్లా అది అగైన్ ట్రిగర్ సౌండ్ లాగా. నాకు నువ్వు ఈ పాయింట్ వల్ల కూడా సినిమాలో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఏముండేనా అంటే ఎక్కడ కూడా నవ్వు, సంతోషం, ఆనందం ఏం లేదు. ఇట్ వాస్ జస్ట్ బోర్డమ్. వాడు లాస్ట్ కి August 15th రిలీజ్ చేస్తామని వాళ్ళకి అనౌన్స్ చేస్తారా, అప్పుడు పెద్ద ఎక్సైట్మెంట్ లేకుండా అసలు ఎక్కడా కూడా. మళ్ళీ వాళ్ళు అదేదో వాటర్ బాటిల్ వాడేస్తాడు. ఎందుకు వాడేస్తారు వాళ్ళు? పోనీ ఆ వాటర్ బాటిల్ కి ఏమైనా డెప్త్ ఉన్నదా, మొత్తం కష్టం నీళ్ళలో పోయింది అన్నట్టు సింబాలిక్ ఇదా అంటే అది వీడి పెద్ద కష్టపడింది కూడా లేదు. మళ్ళీ వాళ్ళకి సో అండ్ సో డేట్ లో వీళ్ళని రిలీజ్ చేస్తాము అంటే అక్కడ కూడా సంతోషం, నాకు పెద్దగా ఫరక్ పడలేదు, అస్సలు ఫరక్ పడలేదు. ఎందుకు అంటే ఇదంతా దీన్ని కూర్చొని తినదు కాబట్టి. ఇది ఆ బుజ్జితల్లి క్యారెక్టర్ కూర్చొని తిని పెట్టిన దానికి. వాడు గుడిలో వాడు చూసినావా, వాడు ప్రామిస్డ్ వుడ్ బి వస్తాడు ఢిల్లీలో అనుకుంటా, ఆ గుడిలో ఉంటారా వీళ్ళు, అక్కడికి ఇంత పెద్ద పార్సల్ తీసుకొస్తాడు కవర్లా. అమ్మో ఆకలి దంచేస్తుంది తిందాం పదా అని. నేను అనుకున్నా రే ముగ్గురికి అంత తిండి తెచ్చినామేదో, ఇదే నీకు కూడా అర్థమైపోయింది ఇది ఎంత తింటుందో అని. అంతే అర్థమైపోయింది. లైక్ ఐ మీన్ ఒక జీరో ఆడియన్స్ కనెక్ట్ అనిపించింది. జీరో. యా అబ్సల్యూట్లీ. అది తట్టదా లేకపోతే కనెక్ట్ అవుతుంది అనుకున్నారా, ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనుకున్నారో ఐఎమ్ నాట్ షూర్. అంటే వీళ్ళ లవ్ స్టోరీలో మనం మైమర్చిపోతాం అనుకున్నారా? అయ్యిందో మరి. ఎందుకంటే ఆ లవ్ స్టోరీలో పెద్ద లవ్ లేకుండే అంత అస్సలు. ఈమె చేసిన ఎట్లయితే ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసిండ్రో లవ్ లేకుండే.
లవ్ స్టోరీలో కూడా అంతే ఉండే ప్రాబ్లం. విషయం చెప్పలేదు. 2 లవ్ స్టోరీలు వచ్చినాయి, 2 పోయినాయి. లవ్ లేకుండా రెండిట్లో 2 లవ్ స్టోరీలో లవ్ లేకుండా స్టోరీ చేస్తే ఏమవుతుంది? దాన్ని ఏమనాలి మనం ఇప్పుడు? తండేల్ అది వాళ్ళ లర్నింగ్ ఉండే. లవ్ స్టోరీలో ఎట్లా లవ్ లేకుండే కాబట్టి దాని లవ్ స్టోరీ అనడం తప్పు. ఇప్పుడు మనం వేరేగా ఏదైనా అందాం. ఎస్ నాకు పాజిటివ్స్ వరకు అయితే డిస్కౌంట్ ఉన్నాయి. డిస్కౌంట్ ఒక జెన్యున్ పాజిటివ్ ఉంది, మిగతావన్నీ డిస్కౌంట్. ఒకటి ఏంటంటే పాటలు, బీజిఎం కాదు. బీజిఎం నువ్వు అన్నట్టే ఇట్ వాజ్ అ నెగటివ్, కానీ యాక్చువల్ పాటలు ఏదైతే ఉండేనో. ఏదో ఫోన్ పాట నచ్చిందా నీకు? నచ్చలేదు, బట్ సర్వీసబుల్ అనిపించింది. ఇలాంటి సినిమాకి థియేటర్లో వాళ్ళు ఎలా అయితే షూట్ చేశారో ఆ అరేంజ్మెంట్ కానీ కొరియోగ్రఫీ అదంతా ఓకే, ఇట్ ఈస్ సర్వీసబుల్, ఇట్స్ నాట్ బ్యాడ్ అనిపించింది నాకు. అండ్ ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పని కూడా పాటలలో ఇట్ వాజ్ ఓకే అనిపించింది. నేను కౌంటర్ పాయింట్ చెప్తే, నీకు దొంగ గుర్తుందా? వెన్ ఐ సే దొంగ నీకు ఏ పాట గుర్తొస్తుంది? చాలా గుర్తొస్తాయి నాకు. ఫస్ట్ పాట ఏది గుర్తొస్తుంది చెప్పు? తీ తీ అని. నువ్వు డార్క్ గా నువ్వు ఏదో దాంట్లో డార్క్ ఏముంది, ఒక రొమాంటిక్ సాంగ్. ద మోస్ట్ ఫేమస్ సాంగ్ ఆఫ్ దొంగ ఏది తెలుసా? అదొకటి వస్తుంది, ఏటిలో అని సేపాలంటే హైలసా. దట్ సెట్స్ ద టోన్. యు ఆర్ మేకింగ్ ఎ మూవీ ఆన్ ఫిషర్మెన్, దెర్ ఈస్ నో ఫిషర్మెన్ సాంగ్. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది, కానీ అక్కడ తేడా ఏమొస్తుందంటే ఫిల్మ్ మేకర్ అప్రోచ్ లో తేడా వచ్చింది. ఇక్కడ వీళ్ళకి తండేల్ మీద అంత పట్టింపు లేకుండే, అందువల్ల ఆ పాట దట్ డజంట్, దానివల్ల వాడి ఫోకస్ వేరే ఉండే కాబట్టి నేను ఫిషర్ మ్యాన్ ఒక పాట పెట్టాను, లేకపోతే ఫిషర్ మ్యాన్ బేస్డ్ వాళ్ళ జర్నీది ఒక పాట పెట్టాను అనడం ఇట్స్ ఏ క్రైమ్ అంట. నేను ఇట్ ఈస్, కానీ నువ్వు అక్కలేని చెత్త పెట్టి నాకు లవ్ స్టోరీ పైన హాఫ్ అన్ అవర్ లో 3 పాటలు పెట్టి నాకు. నా పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పింది వ్యాలిడే, కాకపోతే అది మ్యూజిక్ డైరెక్టర్ వైపు వెళ్ళదు, అది ఫిల్మ్ మేకర్స్ వైపు వెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో పాటలు ఎట్లా ఉండే అంటే తండేల్కి సంబంధం లేకుండా, సందర్భానికి సంబంధం లేకుండా జస్ట్ మనకు ఒక పాట కావాలి, ఐ వాంట్ ఎ సాంగ్ రైట్, అంతే. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ సాంగ్ రావాలి, ఫుల్ డాన్సర్స్ ఉండాలి, ఇట్లా థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంతే. మ్యూజిక్ డైరెక్టర్ అట్లానే కొట్టిండు. సో నాకు ఇట్ వాస్ నాట్ ద రైట్ బ్రీఫ్ అంటావా? ఇట్ వాస్ నాట్ ద రైట్ బ్రీఫ్. సో నువ్వు చెప్పిన పాయింట్ ఫింగర్ హాస్ టు బి పాయింటెడ్ టు ఫిల్మ్ మేకర్స్. అగ్రీడ్. కానీ నాకు మ్యూజిక్ డైరెక్టర్ పైన ఎక్కడ వేలు చూపిస్తానంటే ఫస్ట్ 30 minutes 33 సిక్సర్స్ పెట్టిండు, అందులో ఒకదాని కూడా ఒక టోన్ లేకుండా నేను ఈవెన్ ఆ సెకండ్ సాంగ్ ఉండదు వీళ్ళు ఎక్కడైతే ఇన్ పర్సన్ లవ్ ఉంటుందో, ఓ వర్చువల్ లవ్, ఒక జూమ్ లవ్, ఒక ఇన్ పర్సన్ లవ్ ఉంటుందో, ఆ ఇన్ పర్సన్ లవ్ది కూడా దేశుడు ఆ ఫిషర్మెన్ ఇది రావాలి. వాళ్ళంతా యాస వాడుతున్నారు, ఎట్లా అచ్చేయి గిచ్చేయి ఇదంతా వాడుతున్నారు. ఆ బేసిస్ పైన ఒక పాట ఉండాల్సి ఉండే అంట నేను ఉండాలి. అందుకనే నేను కంప్లైంట్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు తండేలని కాదు, ఇదా బుజ్జి తల్లి కాదు, ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఒక లైఫ్ స్టైల్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక ఏమంటారు కల్చర్ కానీ లేకపోతే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. అవును. సో ఈ ఊర్లో 2 లవర్స్ ఉన్నారు, ఆ లవర్స్ చెప్పొచ్చు నువ్వు, నీకు ఆ ఆపర్చునిటీ ఉన్నది. నాకు ఫస్ట్ 3 songs మధ్యలో ఏ డిఫరెన్స్ కనబడలేదు చెప్తున్నావు, డిఫరెన్స్ లేదు. అందుకనే నాకు ప్రాబ్లం మ్యూజిక్ డైరెక్టర్తో. నువ్వు 3 పాటలు ఉన్నప్పుడు ఒక్క పాట కూడా పెట్టలేదా? యూ షుడ్ హావ్ టేకెన్ వన్ స్లో. ఆ ఇన్ పర్సన్ ఏదైతే ఉందో యూ షుడ్ హావ్ టేకెన్ ఇట్ స్లో అంట. అంటే ఎంత స్లో అంటే ఆ ఊరు న్యూయాన్స్ ని బయటపడాల్సి ఉండే. నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటా, తప్పదు. బోగస్. నేను ఇంటెలిజెంట్ ఇక్కడ లేదు. నాకైతే అది ఆ బ్రీఫే అట్లా పోలేదు అనిపిస్తుంది నాకు. మ్యూజిక్ డైరెక్టర్కి మాకు పాటలు కావాలి, అది ఎంటర్టైనింగ్ పాటలు కావాలి. ఇక చూడు ఎట్లయితే మనం బుజ్జి తల్లిని అంటున్నాము, అట్లనే నేను మ్యూజిక్ డైరెక్టర్ని కూడా అంటా. నువ్వు అనేసిన తర్వాత నేను జస్ట్ నా అభిప్రాయం చెప్తున్నా అంతే. నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు తప్పు చేస్తున్నావు బోగస్. నువ్వు తప్పు చేస్తున్నావు బోగస్. అంతలేదు. నువ్వు చెప్తావు, నేను చెప్పింది నేను చెప్తా అంతే. కానీ చూడు ఫిలిం మేకర్ల పైన అయితే మొత్తం బ్లేమ్ వెళ్తుంది, మొత్తం వెళ్తుంది. చండాలంగా ఉండే, జస్ట్ పెయిన్ఫుల్లీ రాంగ్. నాకు వీళ్ళు ఏం కష్టాలు పడినో తెలియదు నాకు. అంటే అగైన్ ఎప్పుడు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంది అంటే వీళ్ళకి లొకేషన్లో దొరికాయి. ఎందుకంటే మధ్యలో కొన్ని బూత్ గ్రీన్ స్క్రీన్లు ఉండే అందులో, ఆ లైట్ హౌస్ పైన క్లోజ్అప్ షాట్లు అవన్నీ గ్రీన్ స్క్రీన్ ఉండే, విచ్ ఆల్సో టెల్స్ వీళ్ళు తర్వాత కూడా షూట్ చేసింది అనుకుంటా. మేబీ అవుతాయి చాలాసార్లు. ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది కొంచెం క్లారిటీ లేకుండే.
దట్ రిమైండ్స్ మీ. సో నా ఒక డిస్కౌంట్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్, ఆ పాటలు, ఇట్ వాజ్ నాట్ బ్యాడ్, ఇట్ వాజ్ సర్వీసబుల్ అనిపించింది. లైట్ హౌస్ బాగుండేనా? జస్ట్ అబౌట్ సర్వీసబుల్. ఇంకోటి ఏంటంటే ఆ తుఫాన్ సీక్వెన్స్ ఏదైతే ఉండేనో అది మంచి, ఐ థాట్ దట్ వాజ్ వెల్ ఎగ్జిక్యూటెడ్. నాకు అట్లీస్ట్ అనిపించింది యా ఉన్నారు వీళ్ళు తుఫాన్ లో అని. ఈవెన్ దో అంటే మనకున్న బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ కి ఇంత తీసుకురావడము, ఎందుకంటే దేవరాలో కూడా ఎక్కడ లేకుండే ఇక్కడ దాకా. దేవరా ఎంత ఆర్టిఫిషియల్ ఉండే అంటే దీని ముందు, దిస్ వాజ్ వెల్ డన్. అదే ఒప్పుకుంటాను నేను. యా అండ్ పార్ట్లీ సినిమాటోగ్రఫీ వాజ్ డీసెంట్ అని. yes that was my next one. సినిమాటోగ్రాఫర్ అయితే ఏం అనట్లేదు, తప్పలేదు నాన్న. సినిమాటోగ్రాఫర్ డిఓపి పనిచేసి పోయిండు. సో దట్స్ అబౌట్ ఇట్. నాకు అంతే పాజిటివ్ లో అవే. మన రాజు క్యారెక్టరైజేషన్ వాజ్ వెల్ డన్ అనిపించింది, అండ్ హిస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండే. మిగతా వాటిల్లో చాలా యూనిడైమెన్షనల్ పర్ఫార్మెన్స్ అనిపించింది. ఇష్యూ ఏంటంటే వీళ్ళ క్యాస్ట్ బాగుండే, క్యాస్ట్ వాజ్ ప్రిటీ స్ట్రాంగ్. కానీ మిస్యూటిలైజేషన్ ఒకటి, అండర్ యూటిలైజేషన్ ఒకటి. ఈ బుజ్జితల్లి ఫాదర్ అండర్ యూటిలైజేషన్, అవును. బుజ్జితల్లి సిస్టర్ కూడా ఒక మాదిరిగా అండర్ యూటిలైజేషన్. అంటే స్టోరీకి పెద్దగా ఏమి యాడ్ చేయలేదు, ఆమె గ్యాస్ లైట్ చేసిపోయినట్టు అనిపించింది. ఆ సిస్టర్ హస్బెండ్ కూడా గ్రూప్ లో ఉంటాడు, అవును. ఆ క్యారెక్టర్ కూడా ఏమి లేదు, వేస్ట్. ఆ గ్యాంగ్ అయితే మొత్తమే వేస్ట్ అనిపించింది. అదే కదా, తండేల్ అనే సినిమాలో తండేల్ మీద ఫోకస్ చేసి ఉంటే అది ఈ క్యారెక్టర్లు కొంచెం బయటపడేది. ఓవర్ యూటిలైజ్డ్ ఆ గ్రూమ్, పెళ్లి కొడుకు, ద గై అబౌట్ టు బి మ్యానిపులేటెడ్. అరే నీ కాబోయే పెళ్ళాం పెళ్లి చూపుల్లో అతని పేరు రాజు అనగానే ఓకే దట్స్ ఇట్, థ్యాంక్ యూ. వాడు సింప్ చేశాడు అనిపించింది. ఎస్, హీ సింప్ ద షిట్ అవుట్, హార్డ్ కోర్ సింపింగ్ చేశాడు. ఇద్దరితో సింపింగ్ చేయించాడు వేరే రకంగా. కానీ ఎవరైతే వాడి పేరు రాజు అనగానే see you next time, it was nice meeting you. ఒక్క విషయం చెప్పండి, బస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ నాకు ఇంకోటి కూడా అర్థం కాలేదు. వై వాజ్ దట్ గై నీడెడ్? ఎందుకు తెలుసా? TFI ట్రోప్, కథ చెప్పడానికి ఒకడు I'm sorry. Yes. 3 weeks gap. I'm brushing off the rust. Exactly. కొంచెం cobwebs dust చేస్తా. Yeah. Now everything makes sense. now everything makes sense. కాన్ కిస్కా గాడు ఎవడో వచ్చి కూర్చోవాలి కథ వినడానికి. అమ్మ చెప్పమ్మా నేను వింటానని చెప్పి వాళ్ళు నాన్న అన్నా కానీ నాన్న నువ్వు కాదు. You're too no, not you. Yeah. నాకు ఎవడో come on. Who is new to town? Exactly. Who is new to town? అది కూడా ఎవరితో చేయించారు? ఎవరు రావట్లేదా పెళ్లి? ఐ విల్ డూ మ్యారేజ్, గెట్ వన్ గై. నేను పెళ్లికి ఒప్పుకుంటున్నా, నాకు ఫ్రెష్ గా అవుట్ ఆఫ్ టర్నర్ కావాలి. అది కూడా ఎవరిని కూర్చోబెట్టారంటే అసలు అతని పేరు రాజు అనగానే చెక్కేసే మనిషి, వాడిని కూర్చోబెట్టి 2.5-3 గంటల సినిమా తీపించారు. లాస్ట్ కి వాడి చేతే టికెట్, ఇదేమనలే మళ్ళీ వాడి చేతే టికెట్ పెట్టించి, బట్ అక్కడ వాడికి వెళ్ళిపోయింది బాగా. నాకంతా స్కీమ్ అర్థమైంది. వీడు ఇప్పుడు ఊరికి వస్తే ఇది నా మొహం చూస్తుంది, నేను బాధపడి జాలిపడి వీడిని దీన్ని ఓకే అంటాను, ఇది వెళ్ళి రాజుతో నాకు ఖర్చు బొక్క. వాళ్ళ నాన్న అప్పటికి చెప్తున్నాడు, ఏంద్రా ఇది 3 రోజులకి పెళ్లి రమ్మని, ఇంకా మస్తు అయిపోయిందని. బట్ హీ గాట్ దట్ ఇట్. అప్పుడే వాడికి అర్థమైనట్టుంది. వాడు చేసిన ఒక్క మంచి పని ఏంటంటే ఖర్చులు ఎంతైతే అవుతాయో మీ అయ్య దగ్గర తీసుకుంటా అన్నాడు. అవును. అంటే అప్పుడు పిల్ల ఓకే నాకేంది, వాడు పాకిస్తాన్ లో వస్తుండు, నేను నాటుకోడు తింటున్నా, నువ్వు నాతో పిచ్చోడ్లా తిరుగుతున్నావు, నేను కిమా మెంతుకూర తింటున్నా, మా అయ్య నీకు ఖర్చులకు ఇసుకుంటాడు, గోంగూర చికెన్ తింటున్నా, నేను గోంగూర చికెన్ తింటా, సింపుల్, ఐఎమ్ గుడ్. నాకు ఇక్కడ ఎఫెక్ట్ కావట్లేదు కదా, ఐఎమ్ ఫైన్. నాకు జస్ట్ ఒక్కటి ఏంటంటే, నేను మళ్ళీ ముందర చెప్పలేదు, అదే ఎప్పుడెప్పుడైతే నేను ఎక్కడెక్కడైతే కూర్చుంటాను, make sure I have another dress to change. Yes. Some dry clothes. Nagalu. Yeah, nagalu. And ఏమంటారు డిస్ప్రిన్స్ అండ్ ఆల్. ఆబ్వియస్ చెప్పండి, నీకు ఇప్పటికి అర్థమైపోయింది ఇది నీ ప్రొబేషన్ అయిపోయింది. నౌ వీఆర్ డూయింగ్ సీరియస్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కావాలి నాకు. అండ్ నేను ఏ ప్లేట్ లో పడతా, పేపర్ ప్లేట్స్ తీసుకురా, బికాస్ ఐ విల్ నాట్ వాషింగ్ డిషెస్. ఓకే స్వీట్ హార్ట్, you better get that straight. ప్రతి చోట వంట కుదరదు కాబట్టి పార్సల్. ఐఎమ్ ఓకే. నీవు ఫ్రైడ్ చికెన్, గ్రిల్ చికెన్, KFC, whatever. See, I'm not finicky. I'll suffer. I'm not finicky. ఏ పార్సల్ ఎంతైనా కానీ అన్ని నా కోసం అంటూ 2 portions ఇచ్చినామంటే ఐ విల్ నాట్ కంప్లైన్. No, I won't complain. I'll just eat. ఒకవేళ నేను చాలా మామూలు కంటే ఇంకా చాలా బాధపడుతున్నా అంటే రోస్ట్ డక్ అనేది ఒక 5-star హోటల్ దొరుకుతుంది.
కొనాట్ ప్లేస్ లో రోస్ట్ డక్ విత్ యానిమల్ సాస్. Yes. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, చాలా కామన్ ఇది. I will suffer. I'll suffer the roast duck or rabbit. I'll suffer the rabbit. Yeah. త్యాగమా. జస్ట్ నా సఫరింగ్ నీకు అర్థమవుతుందా అసలు? అస్సలు అందుకనే బుజ్జితల్లి అని పిలుస్తారు ప్రేమతో. అసలు అంతా వాడు భయపడి పిలుస్తాడు. బుజ్జితల్లి మిషన్ నేనే చూసుకోను కదా. అండ్ సెకండ్ ఇంకోటి అదే ఇన్ ద సేమ్ టోన్ లో బోగస్. నేను 3 విషయాలు చెప్పాలి అంట రాజుకి. ఈ విషయాలు చెప్పేసి పెళ్లి చేసుకుంటావు కదా అంట. అరే లబ్బే, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదా లేకపోతే అర్థం కానట్టు యాక్టింగ్ చేస్తున్నావా? అదే అర్థం కాలే. పైగా వాడి క్యారెక్టర్ ఏంటంటే ఒక లోన్ రికవరీ ఏజెంట్. అంటే ఎంత చాక్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లైక్ ఏమో నీకు చెప్తున్నా కదా, బియాండ్ ఆ ఎక్స్ప్లెనేషన్, ఆ ట్రోప్ ఎక్స్ప్లెనేషన్ చూడు. నాకు వాడు అంతకంటే ఓవర్ యూటిలైజ్డ్ అనిపిస్తాడు నాకు చాలా. పోవచ్చు కదా ఒకదాన్ని అక్కతోటి, వీడెందుకు తోక. అయ్యా వస్తాడు. డాడీ ఈస్ బెటర్ దెన్ ద సన్ ఇన్ లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ట్ ఉన్నాడు, అసలు ఢిల్లీ పోతే చూసి పిలిపిస్తారు అసలు. ఎగ్జాక్ట్లీ. అరే సుష్మా స్వరాజ్ అక్కలే వెయిట్ కరీ అంటారు. అట్లున్నాడు డాడీ ఏమో. నువ్వు కమాన్ నావైతే అయిపోయినాయి మెయిన్ పాయింట్. అంతే మెయిన్ నావు కూడా అంతే. ఇందులో ఏం లేవు. మెయిన్ ఏంటంటే ఒక పెద్ద బొక్కు ఉన్నది అంతే. నాకైతే ఫండమెంటల్ ప్రాబ్లం ఉన్నది. ఫోకస్ ఎక్కడో ఉండే, డైరెక్షన్ ఎక్కడో చేస్తున్నావు, కెమెరా ఎక్కడో ఉంది, టైటిల్ ఇంకెక్కడో ఉంది. దట్ ఈస్ ద మెయిన్ మిస్అలైన్మెంట్ ఏదైతే ఉన్నది చూడు. దట్ వాస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ద మూవీ. బుజ్జితల్లి ఇక్కడ మూలలో మెక్కుతుంది. బుజ్జితల్లి ఈస్ ఫర్ ఎవర్ హంగ్రీ, స్ట్రెస్ ఈటింగ్. బుజ్జితల్లి is stress eating. Comfort food, you don't understand. అర్థం చేసుకో. You think I'm enjoying this? నెయ్యండి కొంచెం అక్క, నెయ్యి అక్క. వేర్ ఇస్ అడగాల నేను అక్క 20 times అడగాల నేను. నెయ్యి, డిడ్ యూ సీ దిస్? డూ యూ థింక్ ఐఎమ్ ఎంజాయింగ్? దిస్ ఇస్ సఫరింగ్. ఐఎమ్ సఫరింగ్. టార్చర్. నేను ఏడవాలన్నప్పుడల్లా వర్షం వరకు వెయిట్ చేస్తా తెలుసా. వర్షం ఎప్పుడు పడుతుంది అని. వర్షం పడినప్పుడు అప్పుడు ఏడుస్తున్నాను. ఐఎమ్ చార్లీ చాప్లిన్ ఫాలోవర్. ఇంత ఇన్స్పైరింగ్. నా ఇన్స్పిరేషన్స్ ఎవరో మీకు తెలిస్తే ఇట్లా అక్క ముక్కది లెగ్ పీస్ అయ్యడా నువ్వు తింటున్నావు. నీకోసం పెట్టుకుంటున్నా పక్కకి. అమ్మా చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా. కష్టపడుతున్నావు. నీకేం కష్టం? నీకు ఏమన్నా కష్టం? మా అబ్బా మొగుడే కదా ఉన్నది లవ్వర్ ఇక్కడ. అది కూడా మ్యారింగ్ సమ్మన్ ఎల్స్. యు నో హౌ హార్డ్ ఇట్ ఈస్. భయం వేస్తుంది అక్క ఆ ముక్కై. ఇది ఒక ఫుడ్ డాక్యుమెంటరీ అయిపోయింది. తండేలంతా నీ అమ్మ ఏదో అది ఏందో అసలు. పాపం ఎక్కడి నుంచో ఎటో పోయింది. పోక తండేలు పాపం మంచి యాక్టింగ్ చేసిండు అనుకుంటే అది మొత్తం సంకరాకి. ఎట్లా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రివెంజ్ స్టోరీ సార్. అబ్బా నువ్వు మంచిగా యాక్టింగ్ చేస్తావా? ఇప్పుడు చూడు నేను మొత్తం పార్ట్ కట్ చేస్తాను. మొత్తం దీని బుజ్జి తల్లిదే పెడతా. ఏంట్రా ఇంకో 2 ప్యాకెట్లు తెప్పియండి రా, బుజ్జి తల్లి తినాలి. వాళ్ళ మేకని తీసుకురండి రా, యాట తీయండి రే. అవ్వా అంటే వీఆర్ ఓవర్ ఎగ్జాజరేటింగ్ అనుకో. బట్ అనిపించట్లేదు. సినిమా చూస్తుండగా లాస్ట్ 5 kilos అనిపిస్తుంది దాన్ని చూస్తానే. ఇట్ వాస్ చాలా అన్ఫేర్ మూవీ ఇది. unfair to everyone. They named it wrong, they directed it wrong, they edited it wrong, narrated it wrong. So వాడి లీడర్షిప్ ఇట్లా గ్లింప్సెస్ లో చూపించినాడు. అంటే ఆల్మోస్ట్ మొత్తం పిక్చర్ చూసిన తర్వాత అది ఆఫ్టర్ ఆల్ మ్యాటర్ అనిపించింది. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది. ఎగ్జాక్ట్లీ. నువ్వు లెక్క పెడితే 5 నిమిషాలు కూడా రాదు వాడి లీడర్షిప్ సినిమాలో. అవును, దట్స్ ద క్రైమ్. అండ్ సినిమా పేరు తండేల్. ఇది ఎంత దారుణంగా తీశారు, ఎంత పెద్ద బూతు అని ఇంకా ప్రేక్షకులకు అర్థం కావట్లేదు. అంటే ఒక చిన్న ఉదాహరణ బ్రో, ఇది ఫస్ట్ చెప్పాలి. రిడ్లీ స్కాట్ ది గ్లాడియేటర్ సినిమా ఉంది కదా. గ్లాడియేటర్ సినిమాలో ఎట్లయితే వాడు తీసాడు అదంతా పక్కన పెట్టి ఫస్ట్ 1 hour జస్ట్ రసల్ క్రో ఇంకా ఈ పోరి జస్ట్ లవ్ 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 సడన్ గా అయ్యో గ్లాడియేటర్ అయిపోయింది. వాళ్ళు ఫస్ట్ 1 hour ఇట్లా గడ్డినే టచ్ చేస్తున్నారు. అంతే అది బేసిక్ గా తండేల్ ఇస్ దట్. అంటే దీని పొటెన్షియల్ కూడా అక్కడ దాకా ఉండే. అవును,
ఒక తండ్రి, ఒక తండేలైన తండ్రి వాడి కొడుకు చెప్తున్నాడు అవును. లీడర్షిప్ ఏంటి, ఎట్లా వేరే వాళ్ళని ముందు ఎట్లా పెట్టాలి, సేవ ఎట్లా చేయాలి. ఇవన్నీ చిన్న విషయాలు కాదు, అసలు మంచి సినిమా తీయచ్చు వీటితో. అవును. బట్ మనోడు బుజ్జితల్లి వెనకపోయాడు. బుజ్జితల్లిని మేపడానికి సరిపోయింది సినిమా అంతా. బుజ్జితల్లి said, why should guys have all the fun? That's it. And then తాండేల్ happened. అంతే. సో బ్రూట్ రివ్యూ అక్కడితో కట్టేద్దాం కానీ ఈ సినిమాలో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బోగస్. ఒకటి గట్టిగా ఉన్నది. ఎస్. అండ్ నువ్వు ఆ పాయింట్ చెప్పినావు కూడా, అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టద్దా ఏదో అంటారు. అవును, బాధ పెట్టకూడదు అసలు. ఆడవాళ్ళని బాధ పెట్టద్దు, బాగా గట్టిగా మెక్కేస్తారు, పిండుతారు మనని. ఎప్పుడైతే అమ్మాయి అబ్రప్ట్ గా మీ పెళ్ళాం కానీ లవర్ కానీ ఎవరైనా ఎనీ ఉమెన్, మీ రిలేషన్ లో ఉన్న ఉమెన్, అంటే తండేల ప్రకారం యాజ్ పర్ తండేల్, ఆఫ్ కోర్స్ గుణపాఠం సినిమా నుంచి నుంచే. ఇట్స్ బేస్డ్ ఆన్ నో రియల్ లైఫ్ ఈవెంట్స్. సడన్ గా అబ్రప్ట్ గా ఒక డ్రాస్టిక్ ప్రామిస్ అడిగింది అనుకో, లిసన్ కేర్ఫుల్లీ, లిసన్ ట్వైస్, అండ్ దెన్ అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. బిహేవ్ యాజ్ ఇఫ్ ఇట్ నెవర్ హ్యాపెండ్. ఇట్ వాస్ అ బ్యాడ్ డ్రీమ్ అన్నట్టు బిహేవ్ చేయండి. దట్స్ ఇట్. దట్ ఈస్ ద గుణపాఠం బోగస్. వండర్ఫుల్. డోంట్ వాడని హర్ట్ చేయొద్దు, అట్లా అని చెప్పి కమిట్ అవ్వద్దు అసలు. యు బీ ఇన్ ద మిడిల్. లేకపోతే ఇవన్నీ పంచాయతీలు వస్తాయి. నాకు తెలిసి కమ్యూనికేషన్ చాలా మందికి ప్రాబ్లం కాబట్టి ఇలాంటి అవకాశం, ఇలాంటి సందర్భం రాబోతుంది, ఈమె ఏదో మూడ్ ఆఫ్ ఉన్నది, ఏదో అల్టిమేటం ఇచ్చేటట్టుంది నాకు అని ఎప్పుడైతే మీకు ఆ హవా తగులుతుందో ఇమ్మీడియట్ గా స్విగ్గీ నుంచి ఒక 2-3 నాన్ వెజ్ వెరైటీలు ఆర్డర్ చేసి పెట్టుకోండి. చెప్పద్దు చేసినామని. ఎస్పెషల్లీ నాటుకోడి. అండ్ ఎప్పుడైతే బాంబు పేలుస్తుందో అప్పుడు, అరే నువ్వు తిన్నావా, ఇది టేస్ట్ చేసినావు, నువ్వు మస్తు ఉంది, చూడు ఎట్లా ఉందో, సేమ్ నువ్వు చేసినట్టే ఉంది చూడు అని అట్లా తినిపించు. నువ్వు జారిపో, నేను ఇప్పుడే వస్తా, నువ్వు చేసినట్టే ఉందన్నా. దట్ మైట్ నాట్ బి ద రైట్ వర్డ్. ఐ మీన్ మీరు ఇంప్రొవైజ్, డిపెండింగ్ ఆన్ ద అదర్ పార్టీ. నోట్లో కుక్కుతే ఆమె ఇంకేం ఆలోచించదు, దాంట్లో లీనమైపోతుంది అంతే. సో ఫుడ్ ఆర్డర్ చేసి పెట్టుకోండి రెడీగా, కానీ చూపించకండి, దాచిపెట్టండి అట్లా. అండ్ ఇన్ఫాక్ట్ సమ్ టైమ్స్ స్మెల్ ఆల్సో వర్క్స్. ఇట్లా యాక్చువల్లీ ఏవండి మీకు ఒకటి, వాట్స్ ద స్మెల్, వాట్స్ ద స్మెల్, డిడ్ యూ ఆర్డర్ సంథింగ్. అరే మీరు అప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయాలి. ఓ మై గాడ్ యూర్ సో స్మార్ట్, నీకు ఎట్లా తెలిసిపోయింది నేను ఆర్డర్ చేసుకున్నా అని, నీకు ఇవన్నీ ముందర నుంచి ఎట్లా చూస్తాయి నీకు అని చెప్పి, సరే ఎస్ దిస్ ఇస్ ద రీజన్, ఈ ముక్కు కోసమే నేను పెళ్లి చేసుకుంది అని చెప్పి, అప్పుడు యూ షుడ్ యాక్ట్ డిసప్పాయింటెడ్. అరే నీకు ఇప్పుడు నీతో షేర్ చేసుకోవాలి నేను, అది డైవర్ట్. చూడండి, నేర్చుకోండి. ఏమి లేదనుకో, లీడర్షిప్ స్కిల్స్ ఇవే. అది తండేల్ పంచ్ లైన్ షుడ్ బి హౌ టు డైవర్ట్ ఎ వుమెన్. ఎగ్జాక్ట్లీ. నీకేమైనా ఉన్నాయా బోగస్ గుణపాఠాలు? ఇదేనా? ఒక లిస్ట్ ఉంది బ్రో. ఓ మై గాడ్, ఇట్ నేను పెట్టాలని ఆర్డర్ పెట్టాలా? పెట్టేసాను. కాబోయే పెళ్లి కొడుకు ఎవడైతే కాడో లాస్ట్ కి, వాడు కాబోయే పెళ్లి కొడుకు, హీ నెవర్ బికమ్స్ అ పెళ్లి కొడుకు. వాడు సినిమా లాస్ట్ కి బుద్ధొచ్చి ఖర్చులకి తీసుకుంటా పైసలు అన్నాక దాని ముందే ఏమంటాడంటే, ఇన్స్టాల్మెంట్స్ కట్టే స్తోమత లేకపోతే ఆశ పడకూడదు ఏ వస్తువు మీదైనా. ఓన్లీ నీకు కట్టే అవకాశం ఉంటే, స్తోమత ఉంటే అప్పుడు ఆశపడు. కరెక్ట్. ప్లాన్ చేయి. కరెక్ట్ అన్నాడు. హీజ్ అ మ్యాన్. ఉన్న మాట అన్నాడు. హీజ్ అ మ్యాన్. సో దీన్ని మనం భుజతల్లి పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. నీకు లైఫ్ లో ఎక్సైట్మెంట్ లేదు, నీకు బోర్ కొడుతుంది అంటే కొంపలు అంట పెట్టడం కాదు, హాబీస్ స్టార్ట్ చేయి. మొగ్గులేయి, నిట్టింగ్, మొగ్గు కాదు ముగ్గులేయి, ముత్యాల ముగ్గు కాదు, ముత్యాల మొగ్గు కాదు. ఇమాజిన్ అది ముత్యాల మొగ్గు ఎంత బాగుండేది. అసలు మొగ్గు అంటే ఏంటో నాకు తెలీదు. ఏంటది? దిస్ నాట్ ఎ వర్డ్. అదేంటో తెలుసుకొని అది కూడా ఒక హాబీ డెవలప్ చేయాలి. నీకు బోర్డం ఉండకూడదు. నాన్ వెజ్ వెరైటీలు ఎట్లా వండి పెట్టాలి నేర్చుకో, లేకపోతే తినబెట్టు, లేకపోతే మేడ మీద ఎక్కి డాన్స్ చేయి పిచ్చిదాన్ లాగా, వాట్ ఎవర్. బట్ లవ్ స్టోరీ, ఓల్డ్ పీపుల్ ఆర్ డైయింగ్ బేసిక్. కానీ ఇట్లా సంసారాలు, జీవితాలు
ఒక్కొక్కరి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవద్దు వేరే వాళ్ళ లైఫ్. నెవర్ ప్లే ప్లీజ్ ప్లీజ్. औकात के बाहर. It's not a joke, brother. It is not a joke, sister. It's not a joke, sister. Yeah. Real people are dying. Exactly. They're dying. వాడు పాకిస్తాన్ లో కొట్టుకుంటుండు, ఐఎంఐ ఇప్పుడు ఈ అప్పు కట్టుకోలేక ఇన్స్టాల్మెంట్ ఇంకోటి తీయాలి, నువ్వేమో మంచిగా నంచుకుంటూ పోతున్నావు నువ్వు నీ దారి. సో అది ఉండే బ్రో గుణపాఠం. Again, Bujitali is ఇన్స్పిరేషన్. She's a book of inspiration. Yes. అంటే ఒక పేజ్ కాదు, బుక్ రాయొచ్చు. నిజంగా. నీకేమైనా ఇంకా గుణపాఠాలు ఉన్నాయి బ్రో? Whenever your woman is getting ready, for no reason again. Yes, of course. She's not your woman anymore. This is deep. For no reason అనేది అండర్లైన్. ఎప్పుడైతే నేను తయారవుతా అని చెప్పి కూర్చుందో గుడి దగ్గర, వాడు మురిసిపోయాడు. వాడు లాస్ట్కి అంటాడు, నువ్వు నన్ను పెళ్లి కూతురులా తయారు అంటే తాళి కట్టమంటావేమో అనుకున్నా. Oh, you simple child. Oh, sweet Lord. జీసస్ కూడా అనుకుంటుండు పైనుంచి. If she asks you directly, అప్పుడే నీకు అర్థమైపోవాలి షీఈస్ నో మోర్ యువర్స్. ట్రాక్ మారింది. I mean, let's not judge anyone. But it's not mine anymore. Of course. That's all. That's it. It's not mine. Yeah. I should stop paying the EMIs. Yes. Very important. Yes. Start thinking exit strategy. ఉన్న ఆస్తులు అమ్మ పేరు మీద రాయి. Immediate. With as of yesterday అంటారు. Yes. Call the lawyer. Yeah. Start preparing for the exit strategy. Oh, it's very deep. కానీ అబ్జర్వేషనల్ స్కిల్స్ ఉండాలి దీనికి. చాలా ఉండాలి. ఎంత న్యూవాన్స్డ్ ఉంటుంది అంటే, 2-3 డివోర్స్ అవుతాయి కానీ నీకు అర్థం కాదు మ్యాటర్. అది వావ్. బుజ్జితల్లి is saving you from 3 divorces. అవును. థాండేల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, నువ్వు 3 divorces లో వెళ్ళాల్సిన అవసరం లేదు. అది the proof is in the pudding. Yes. When the pudding gets ready. తొక్కు తాండేలో తొక్కు ఉంది. Yes. It's like that. Wonderful. Yeah, this అంతే. నాకు ఇంకో గుణపాఠం ఏముండే అంటే, yes, hit it. ఇందులో బాగా ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి ఒక ప్రాపగాండా చేసినట్టు, పిఆర్ చేసినట్టు చేశారు. ఒక క్యాప్షన్ చూపించారు, ఈవెన్ ఇఫ్ యూఆర్ స్టక్ ఇన్ మార్స్, ఇండియన్ ఎంబసీ విల్ గెట్ యూ అనేది ఒక పెద్ద ఇదిగా చూపించారు. విచ్ టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలి. ఇండియన్ ఎంబసీకి ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నది సుష్మా స్వరాజ్ నుంచి. ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కడైనా, యూక్రెయిన్ అయినా, ఇదైనా, ఇజ్రాయెల్, ఇథియోపియా అయినా, డజంట్ మ్యాటర్, మనోళ్ళు లాక్కొస్తారు. అండ్ మనోళ్ళు ఉంటారు కూడా, ఎక్కడ ఏదైనా కానీ మనోళ్ళు ఉంటారని ఆల్మోస్ట్ ఒక బ్లైండ్ బిలీఫ్ పెట్టుకోవచ్చు. ఉండే ఉంటారు. సొమాలియాలో ఏదో అవుతుంది అంటే ఐఎమ్ షూర్ దర్ ఆర్ పీపుల్. ఇది మెచ్చుకోదగ్గ విషయము. అవును, ఇది గొప్ప చెప్పుకోవాల్సిన విషయము. కానీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ గొప్పలు చెప్పుకోవడం వచ్చేవాడు చెప్తే బాగుంటుంది. కానీ మొదలుగా వీళ్ళందరూ ఎందుకు పారిపోతుండ్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసు. ఏ కారణాల వల్ల వీళ్ళు ఉరుక్కుంటూ వెళ్ళిపోతుండ్రు, ఆఫ్రికాకు కూడా పోతుండ్రు, ఇండియా వదిలేసి ఎందుకు పోతున్నారు? అదొక్కటి మాత్రం అడగండి. అంటే గట్టి ప్రశ్న బట్ అది అడగద్దు. అదంతా జస్ట్ నువ్వు పోవడం అనేది ఖాయం కాబట్టి, ఎప్పుడైతే ఉరుక్కుంటూ పోతావో, ఏ బొక్కలో అయితే ఇరుక్కుంటావో, అప్పుడు మాకు మిస్డ్ కాల్ లేవు, అంతే. మేము వచ్చి నేను తీస్తాం పక్కకి. పంపించడం మా పని కాదు. నువ్వే పోతావు. నువ్వు పో, ఏడో పోతావు, పో, ఉరుక్కుంటూ పోతావు, చెప్పి పో, ఇండియా మరి చెప్పు, అది ఈడ పోతున్నా నేను. అప్పుడు మేము ప్రిపరేషన్ చేసుకుంటాం. అదే నువ్వు సడన్ గా వచ్చి మన ఎత్తి పైన కూర్చున్నావు అనుకో, అరే తీసుకొని వెళ్తలేవు మమ్మల్ని అది అని. మేము చాలా ఇక్కడ మరి అన్ని సక్రమంగా చేసుకోవాలి. ఏ కారణాల వల్ల, ఏ కష్టాల వల్ల మన సిస్టమ్ ఎంత దిగజారిపోయింది, దాని వల్ల నువ్వు ఉరుక్కుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది వేరే దేశాలకి. అది కాదు పాయింట్ ఏంటంటే, మ్యాటర్ చెప్పు. వెన్ యూ గెట్ స్టక్, ఇఫ్ కూడా కాదు, వెన్ మిస్డ్ కాల్ లేవు, అంతే. అప్పుడు మేము ఫోన్ ఎత్తి, బుజ్జితల్లి ఇరుక్కున్నావా, మాట్లాడవే, చెప్పవే బుజ్జితల్లి. అది ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి మంచి గుణపాఠం. pat on the back. Yes, definitely. We are proud of you. We are all proud of you. Yes. అదైతే no pun intended. Yes. No humor there. First we will chase them out of the country. Yes. Then we will bring them back. We will create our own problem.
జస్ట్ లైక్ బుజ్తల్లి. We will earn our own medals. Yes, awards. We Awards. will earn our own Awards. Yes. I think చాలా సింక్రానిసిటీ ఉంది చాలా ఇండియన్ layers. కరెంట్ లైక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి ఇంకా తాయి గ్యాప్ కి ఇంకా తండేల్కి యాక్చువల్లీ సండేల్ అండ్ బుజ్తల్లికి. వాట్ హారబుల్ బెంచ్ దరిద్రమైన బెంచ్ మార్క్ అది. Oh God. ఇన్ని దరిద్రమైన ప్యారలల్స్ వస్తాయి సినిమా నుంచి అని నేను నెవర్ అనుకోను. ఇంకేమైనా గుణపాఠం ఉందా? అంతే బోగస్ ఇక. ఓకే, అయితే నాకు ఇంకోటి ఉంది. చెప్పు ఈ సినిమాలో ఇంకో గట్టిగా గుణపాఠం ఏం నేర్పించారంటే, ఆధార్ కార్డు నువ్వు చేసుకోకపోతే దిస్ గెట్ కాట్ బై పాకిస్తాన్. దట్స్ ఇట్, సింపుల్. యూర్ స్క్రూడ్. నువ్వు మిస్డ్ కాల్ ఇచ్చి మేము బుజ్జి తల్లి అన్నా కూడా ఏం ఫరక్. నో నో, ఆధార్ కార్డ్ లేదా? అర్రే అరే ఎట్లా ఇప్పుడు? అస్సలు ఆధార్ కార్డు నువ్వు చేసుకోలేదు అంటే ఎవరు తప్పది? నీ తప్పు. దాని వల్ల యు యూ డిజర్వ్ పే ఫర్ యువర్ మిస్టేక్. అది యు డిజర్వ్ టు బి స్టక్ ఇన్ సమ్ హోల్. మంచిగా అది ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్స్ సెండ్ ద థమ్స్ అప్ ఎమోజీ. బాగా ఎందుకంటే ఎందుకు వై ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాండ్స్ టైడ్? ఎస్, ఇది కూడా వాళ్ళు చెప్పిండ్రు, అవును. మనం అది అప్రిషియేట్ చేయాలి. ఎస్, బయోమెట్రిక్ ఎట్లా తీసుకుంటావు? తీసుకో. అరే హౌ ద హెల్? ఎట్లా సార్, అసలు మనం కష్టపడి బయోమెట్రిక్స్ లేకుండా పగల నుంచి రాత్రి దాకా ఈ డిపార్ట్మెంట్ ఐఎంఆర్ఓ వాడు ఢిల్లీలో పిఎం ఆఫీస్ దాకా గింజుకుంటున్నాం. ఈడ పక్కనేమో లక్షల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు గంట లోపల ఆధార్ కార్డులు చేయించుకుంటున్నారు. సార్ హోలోగ్రామ్ స్టిక్కర్లు అయిపోయినాయి సార్. ఆమె లంచ్ బ్రేక్ పైన వెళ్ళింది, ఇప్పటివరకు రాలే ఆమె. స్టిక్కర్లు సైన్ ఆఫ్ చేసి ఆమె హోలోగ్రామ్ స్టిక్కర్లు అయిపోయినాయి సార్. మరి రోహింగ్యాలు ఎట్లా చేయించుకుంటున్నారు ఈ ఆధార్లు? అంటే సార్ మన పద్ధతి కాదు అది. మన పద్ధతి మనం వి విల్ నాట్ లుక్ ఇన్ దట్ డైరెక్షన్. మన పద్ధతి కాదు అది. వాళ్ళని గలీజ్ మెషిన్లు వాడతారు. మన స్టాండర్డ్ కాదు. చీప్ క్వాలిటీ చైనా మెషిన్లు అవి. మనవి ఎక్కడివి? బంగ్లాదేశ్వి. ఎంత ఫరక్ ఉంది సార్ మనకి వాళ్ళకి. మనం ఢాకాలో కూర్చొని చేపిస్తాం సార్ ప్యూర్, అండ్ మనం అన్ని మెజర్ తీసుకుంటాం. వేరే వాళ్ళ చేయి వాడని మనం అస్సలు. ఏమనుకుంటున్నావు మీరు? మీరు ఇట్లా అంటే నేను సఫర్ అవుతా. మీరు ఇలాంటి అబాండలు ఇస్తే నేను ఇమ్మీడియట్ సఫర్ అవుతా. చాలా సఫర్ అవుతాను. 4 seasons లేకపోతే టోల్చోకియా లేకపోతే ఎక్కడ పోయి సఫర్ అవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ మనిషిని ప్యారిస్ కైనా వెళ్తాను. ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ మన స్థాయికి సఫర్ అవ్వాలి అంటే ఏది? మినిమం ప్యారిస్ కి వెళ్ళాలి. మీ చార్టర్ రెడీ ఉన్నది ఇప్పుడే, నేను తీసుకెళ్ళిపోతాం. మరి నేను సఫర్ అవుతున్నా అంతే. ఏమనుకుంటాను? మామూలు ఉండదు సార్. ఎట్లా మరి ఇట్లా అట్లా డైరెక్ట్ ఎట్లా నేస్తారు సార్ ముంబైనా? అంత బయోమెట్రిక్ లేదు. బయోమెట్రిక్ తో పాటు ఆధార్ మనం పగల నుంచి రాత్రి పిఎం ఆఫీస్ దాకా పంపించి చేయించినా కూడా పాస్పోర్ట్ తో మ్యాచ్ అవ్వట్లేదు పేరు. ఓ మై గాడ్, ఎట్లా తీసుకురాలి వీడిని? దేర్ ఇస్ నో వే. ఆఖరికి మా ఆ పాకిస్తాన్ జనరలే అన్నాడు, అరే నేను పంపిస్తా, నేను పడే కష్టం, మా దగ్గర ఇలాంటివి ఏం పద్ధతులు లేవు, మేము రాసుకుంటాం, ఇష్టం వచ్చింది, నువ్వు పోదే. అప్పటికి మేము చెప్పినాం సార్, ఆ పాకిస్తాన్ వాడికి అర్థం కావట్లేదు. చూడండి సార్, ఆధార్ మీద కార్తిక్ అని ఉంది, ఈ పాస్పోర్ట్ లో కార్తిక్ అని ఉంది. వీడు ఒకటేనా సార్? వాడు సౌత్ ఇండియన్ వాడు. కార్తిక్ నార్త్ ఇండియన్. సౌత్ ఇండియన్స్ హెచ్ పెడతారు, నార్త్ ఇండియన్స్ హెచ్ పెట్టారు. వాళ్ళకి హెచ్. ఇవన్నీ ఇంత డైవర్సిటీని మేనేజ్ చేయడం ఎట్లా సార్? ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఆట తక్కువ, బుర్ర పనిచేయట్లేదు. సింపుల్. కార్తిక్ కి చాలా తేడా ఉంటది. ఇట్స్ వన్ ఇస్ ఫ్యాట్, వన్ ఇస్ థిన్. ఎగ్జాక్ట్లీ. థిక్ అండ్ టిక్. ఎవడు పడితే వాడిని అట్లా తీసుకొచ్చేస్తాం అంతే. అండ్ ఇంకోటి, నువ్వు ఇంకా ఎక్కువ ఉండకీడ. మా రేషన్ పాకిస్తాన్ వాళ్ళు వాడు జనరల్ బాధ ఏముండే అంటే, మా రేషన్ ఇవాటి వరకే, నువ్వు ఇంకో ఒక ఎక్స్ట్రా ఉన్నావు అంటే నా తిండి వస్తుంది నీకు. నిన్ను సఫర్ అవడం నేను చూడలేను, ఆ సఫరింగ్ నాకు రావాలి. మీ సఫరింగ్ కావాలా? మేము తట్టుకోలేము. ఇంకా బుజ్జి తల్లి తీసుకురాలి. బుజ్జి తల్లి వచ్చిందంటే మేము బలూచిస్తాన్ దగ్గరికి సఫర్ అవుతారు ఇక నీతో పాటు. కానీ మోటామోటీ ఏంటంటే ఆధార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయించుకోండి అందరు ఆధార్ కార్డు. చాలా ప్రాబ్లమ్. ఎట్లా మరి గుజరాత్కి వెళ్ళి అట్లా తప్పు పోతే మరి ఈ ఆషామాషి అయిపోయింది ఇప్పుడు అందరికి. పెట్టదు మీకు అంత లైట్ తీసుకుంటారు బుజ్జితల్లి మీరు. బుజ్జితల్లి ఎంత ఫార్ థింగ్. వీడు నెక్స్ట్ ఇయర్ కూడా 9 months వెళ్తాడు.
ఐ కాంట్ సఫర్ ఎనీమోర్. అబ్బా, గుర్తు చేశారు. ఇంకో గుణపాఠం ఉన్నది. అది చెప్పు. ఆడవాళ్ళు అయితే ఎట్లాగో దేవుడికి ఎరక, మనం ఏం చేయలేదు. దేవుడు కూడా ఎరకలేదు, అది కూడా క్వశ్చన్ మార్కే. దిస్ ఇస్ ఫర్ ద బాయ్స్. ఎస్, వాళ్ళు చెప్పేది అంత సీరియస్ గా తీసుకోవద్దు. ఆడవాళ్ళు చెప్పేది అంత లిటరల్ గా తీసుకోవద్దు. నువ్వు 3 నెలలు ఈడనే ఉంటావు, నువ్వు 9 నెలలు ఆడ ఉంటే నేను ఏమవుతా అంటే, కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి మొగాడు ఇంటిలో రోజు పొద్దున్న నుంచి రాత్రి బయటికి పోకుండా ఇంట్లోనే కనిపిస్తే ఎట్లా అప్రిషియేట్ చేసిండ్రు మీ పార్ట్నర్స్? చెప్పండి జరా. ఎవరినైనా రివార్డెడ్ విత్ డివోర్స్. ఎగ్జాక్ట్లీ. డివోర్స్ రేట్ కూడా ఇట్లా అప్టిక్ ఉండే. ఎగ్జాక్ట్లీ. ఆడవాళ్ళకి మొగాడు అన్నాక వాడు పొద్దున పూట ఇంటి బయటికి పోకపోతే వాడు పని చేస్తాడు, దిగదు, సఫర్ దిగదు, సఫర్ అవుతారు. దే విల్ సఫర్, ఇండైజెషన్ సఫర్ అవుతారు వాళ్ళు. గట్ హెల్త్ బ్రో, గట్ హెల్త్ మొత్తం దెబ్బతింటది. ఎగ్జాక్ట్లీ. మజాక్ అయిపోయింది గట్ హెల్త్ అంటే. గట్ బ్యాక్టీరియా, మైక్రోబయోమ్. నువ్వు బయటికి వెళ్ళాల్సిందే, యు హావ్ టు. కానీ మరీ ఎక్కువసేపు బయటికి పోలేవు. ఇంతసేపు పోతారా? పోయేటోళ్ళు. నేనేమన్నా బయటికి వెళ్ళరా అన్న, నువ్వు బయటికి వెళ్ళు అని విన్నావు, రా వెళ్ళే. అదే మరి ఎవరు వస్తారు నువ్వు రాకపోతే? అదే రావాలి కదా ఎవరైనా. ఇదేంది మరి ఇట్లా నువ్వు? నేను కంపల్సరీ బయటికి పో అంటే నువ్వు దోస్తులతో పోతావు బయటికి. అబ్బా, నేనేం చెప్పా, నువ్వేం విన్నావు? నేను బయటికి పో అన్న. అది అంటే ఏమో బయట కనబడాలి నాకు. అది అక్కడ బయట ఇట్లా గుమ్మం బయట కనబడాలి. అక్కడ పోయి ఒక సెల్ఫీ తీసి, ఇదిగో నేను ఒంటరిగా ఉన్నా, నా లైఫ్ లో బ్యాక్గ్రౌండ్ లో నువ్వే ఉన్నావు, అన్ని చచ్చిపోయి ఉన్నాయి అని ఇట్లా చూపించినప్పుడు నేను సంతోషిస్తా. నువ్వు సఫర్ అవ్వు బయట. ఎగ్జాక్ట్లీ. నువ్వు బయట సంతోషంగా ఉండడం కాదు మ్యాటర్, నువ్వు సఫర్ అవ్వాలి బయట కూడా. నువ్వు అక్కడ సఫర్ అవుతే నేను సఫర్ అవుతాను నా నాటుకోడితో. ముద్ద సఫర్ అవ్వకుండా తింటా నేను. ఎవరికి చెప్పుకోవాలి నా కష్టాలు? ఇంత చిన్న వయసులో ఇన్ని సఫరింగ్స్ ఉండే నాకు. ఎస్. నువ్వు బయటికి వెళ్ళావై, సో నువ్వు ఇంట్లో ఉండకూడదు, బయటికి పోవాల్సిందే. అంతే. బయటికి పోయినావా కొంతకాలం లోపల వచ్చేయాలి మళ్ళీ. నువ్వు బయటికి వెళ్ళి సఫర్ అవ్వలేదో బిడ్డా, నీకుంటా చూడు గొడ్డు కారం పెడతా నేను. అది. సో యూ షుడ్ గో అవుట్, యూ షుడ్, బట్ నాట్ ఫర్ టూ లాంగ్. ఐ విల్ సెండ్ యూ, బట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. యూ కమ్ బ్యాక్ వెన్ ఐ సే, దెన్ ప్రాబ్లం. You come back before I say. Yes. నీకు మరి ఎట్లా? నాకు టైమింగ్ నాకు అర్థం కావట్లేదు. ఏదో క్రిస్టఫర్ నోలన్ సినిమా లాగా ఉంది. కాదు, ఎప్పుడు కల్లా రావాలి అంటే నువ్వు నా అంత ఇంటెలిజెంట్ కాదు. నువ్వు కానీ కాదు. డోంట్ ట్రై టు బి మీ. యూ కెనాట్ మల్టీ టాస్క్. అంతే. మరి టైం లిమిట్ ఏంటి? నేను ఎప్పటికల్లా ఇంటికి రావాలి నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, తెలుసుకో. నేను ఫోన్ చేసి ఎక్కడున్నారండి మీరు ఇంకా రాలేదు అని నేను చేయాల్సి వస్తే, you have crossed the line. You are already dead. Adi. I have already moved on from you. Adi. నీకు మైండ్ రీడింగ్, ఆ మాత్రం మైండ్ రీడింగ్ రాకపోతే in a 50 kilometer radius. What's the use of a man if you're not telepathic? Exactly. Shame on you. Shame on you. Shame on you. I will suffer again tonight. With all the things I've cooked for you. నువ్వు ఈ పప్పన్నం తిను, నేను ఇక్కడ సఫర్ అవుతా. నిన్న పెట్టించిన లంచ్ బాక్స్ తినేసినాం అప్పుడే. అరే ఇవాళ కూడా అదే ఉండే. నీ చెప్పినా కదా. చాలా నేర్చుకున్నాం. డెఫినెట్ గా అది వాడు అన్నట్టు చూడు, అరే అది నా బుజ్జికి తల్లి రాయాల్సిన అవసరం లేదురా. అరే కంటి చుక్కలో మొత్తం చెప్పేసింది. సింపింగ్ కి కిరీటం అది వదిలేసే. బట్ లార్డ్ ఓన్లీ నోస్ హి డిడ్ంట్ గెట్ ద మెసేజ్. లాస్ట్ కి వాడు పెళ్లి కాడిచ్చి చూసిడు. కంటి చుక్కలో ఇది లేకుండా నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి చాలా రాసింది. అది ఒకటే రాయలేదు ఎందుకు పాప? అప్పటికల్లా కన్నీళ్ళు అయిపోయినాయి అనుకుంటా. బుజ్జి తల్లి. ఇంకోసారి నా లైఫ్ లో ఆ వర్డ్ వింటే నాకు ఇట్లా నిజంగా నాకు ర్యాష్ వస్తుంది స్కిన్ మీద. మనం ఇంత వాడినా గానీ బుజ్జి తల్లి అని, we have not even reached 10% of బుజ్జి తల్లిస్ in Tandel. Exactly. సేమ్ థింగ్ కట్ట చేసినాం ఈ ఎపిసోడ్, అయినా కానీ అంత రీచ్ కాలేము. అవ్వలేము. సో బియాండ్ అవర్ కెపాసిటీ, ప్రొఫెషనల్ ఇన్కేపబిలిటీ. అది నిజంగా మనం ఒప్పేసుకుంటాం. మనం మన తప్పు ఉన్నప్పుడు మనం ఒప్పుకుంటాం. బికాజ్ వి ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. నో, మనం ఒప్పుకుంటాం అసలు, ఎందుకంటే ప్రొఫెషనల్ మనం. అంతే. లేకపోతే ఏం లాభం ప్రొఫెషన్ అయ్యి? అంతే కదా.
ఎనీవే సో అవండి గుణపాఠాలు Yes. తండేల్ సినిమాలో మీరు చాలా తద్దినమ్మని పెట్టాల్సి అది ఏ రేంజ్ లేదు తినదు తద్దినం నువ్వు తినట్లే తినదు అది రాజుగారి తద్దినం అని చెప్పి దెబ్బ దెబ్బ తినాల్సి ఉండేది. మీరు కూడా ఈ గుణపాఠాలన్నీ గట్టిగా నేర్చుకున్నారని భావిస్తూ ప్లీజ్ మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ సెగ్మెంట్ కి రేటింగ్. ఎస్ సో బ్రడ్ తండేల్ అనే సినిమా ఇది నెట్ఫ్లిక్స్ లో ఉన్నది. దీనికి 10 ఫిష్ ఫ్రై పీసుల్లో ఎన్ని పీసులు ఇస్తావు? బాగా సఫర్ అవగా తండేల్కి నేను 3 ఫిష్ ఫ్రై పీసులు ఇస్తాను బోగస్. వావ్ 3. వావ్ ఈసారి కొంచెం ట్రెండ్ రివర్స్ అయినది. ఎందుకంటే తండేల్కి నేను ఇచ్చేది 2 ఫిష్ ఫ్రై పీసులు బ్రో. ఎస్ ఎందుకంటే నాకు సినిమాటోగ్రఫీ నచ్చింది. యా ఐ హ్యూజ్ అప్టిక్ ఆన్ రాజు పర్ఫార్మెన్స్. మూడోది ఏంటి అంటే తెలియదు నాకు ఆనెస్ట్ గా చెప్పాలంటే. మూడోది ఇట్లా దయాదాక్షిణ్యం లేకుండా నాకు ప్రొఫెషనల్ గా చెప్తా, నాకు ఎట్లా వస్తుంది అంటే లెక్క ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి దాన్ని బట్టి రాదు. వీళ్ళ నెగటివ్స్ ఎంత దారుణంగా లాగింది కిందకి, లేదా పాజిటివ్స్ కూడా ఎంత దారుణంగా ఎత్తిన దాంతో వస్తుంది నాకు. మూడైతే డిజర్వింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ దట్ ఆ తుఫాన్ సీన్ కూడా చాలా బాగా బాధి సార్. సో యా ఓకే 3 is fine. యా ఐ థింక్ యు నో వాట్ 3 Let's encourage 3. ఎందుకు అంటే రాజు నేనైతే ఆమె ఎంకరేజింగ్ బుజ్జి తల్లి. నా 3 ఎందుకంటే ఒకటి నాటుకోడి, ఒకటి కీమా కూర, ఒకటి చేపల పులుసు. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ స్టిల్ శ్రీకాకుళం. yes సో 3. యా ఓకే ఫేర్ వండర్ఫుల్. సో ప్రొఫెషనల్ రేటింగ్ ఇది. అదండి తండేల్ సినిమా రివ్యూ. మీకేమనిపించింది సినిమా చూసి? అసలు ఇన్ని గుణపాఠాలు ఉన్నాయా అనుకున్నారా? లేకపోతే మేము చెప్పని గుణపాఠాలు కూడా మీకు ఏమైనా తట్టినాయా? మాకు రాసి చెప్పండి. మీకు ఎక్కడో తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్ కమిటీ అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఏడ్చుకుంటూ వినండి. mindthigap@gmail.com. ఇంకా ముఖేరా ఇంకా మాకున్నది డిస్కార్డ్, థైగ్యాప్ డిస్కార్డ్ కమ్యూనిటీ, బెస్ట్ చిల్లెస్ట్ కమ్యూనిటీ. వచ్చి జాయిన్ అవ్వండి. మంచిగా పెగ్గేసి బాగా ముక్కలు పెడతారు అక్కడ. సఫర్ అవుతారు, అదే బాగా సఫర్ అవుతారు డిస్కార్డ్ లో. సో వచ్చి జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా లింక్ ఇన్ బయోలో ఇంకా మా డిస్క్రిప్షన్ లో ఉంటది, ఎపిసోడ్ డిస్క్రిప్షన్. అండ్ మా పేట్రియాన్. మీకు థైగ్యాప్ చేసేది మీకు నచ్చింది, మీకు ఆర్థిక స్థాయి ఉంది, మీరు సపోర్ట్ చేయగలరు, మమ్మల్ని మీలాగా సఫర్ చేద్దాము. ఎస్ మీకు వీలైతే మీరు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా అక్కడ వచ్చి సపోర్ట్ చేయండి మమ్మల్ని. పేట్రియాన్ అక్కడ ఉంటాం మేము, అక్కడే ఉంటాము. ఆ లింక్ కూడా ఇది ఆడియో పాడ్కాస్ట్ మరి ఎందుకు అక్కడిక్కడ చేతులు చూపిస్తారు? జస్ట్ ఫీల్ రా. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారా? ఎక్కడ వేర్ చెప్తున్నా ఎపిసోడ్ ఇంకా మా లింక్ ఇన్ బయో వచ్చి కలవండి అక్కడ పేట్రియాన్. తప్పకుండా పేట్రియాన్ లో కూడా బాగా మజా వస్తుంది. యా నో కంపల్షన్, ఓన్లీ డెస్పరేషన్, నో కంపల్షన్. ఎస్ సో అదండి, అంతటితో మన ఎపిసోడ్ సమాప్తం. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి.